హాయ్ మాస్టర్స్ అందరికీ కూడా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం అండి. ఈ జూమ్ లోకి విచ్చేసిన ప్రతి ఒక్క ఆత్మస్వరూపానికి, యూట్యూబ్ ఛానల్ ని వీక్షిస్తున్న ఆత్మస్వరూపానికి కూడా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు మాస్టర్స్. మనందరి గురువు గారైన బ్రహ్మర్షి పత్రి సారికి కూడా సహస్ర కోటి ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ వారిని కూడా ఈ జూమ్ సెషన్ లోకి ఇన్వైట్ చేసుకుందామండి. ప్రతిరోజు కూడా ఎంతో గొప్పగా అద్భుతమైన జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉన్నాం. ధ్యానం చేసి అనంతమైన శక్తిని కూడా పొందుతున్నాం. క్లాస్ తర్వాత అద్భుతంగా మనం అందరం కూడా సజ్జన సాంగత్యం ద్వారా కూడా ఎంతో జ్ఞానాన్ని సేకరించుకుంటూ మన మూలాన్నంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉన్నాం మాస్టర్స్. ఈ రోజు అద్భుతమైన జ్ఞానాన్ని ఆ అందించడానికి మన ముందు ప్రతిభ మేడం బెంగళూరు నుంచి మన జూమ్ సెషన్ లోకి జాయిన్ అయినారండి. మేడం ని సదర్వంగా మన జూమ్ సెషన్ లోకి ఇన్వైట్ చేసుకుందాం మాస్టర్స్. మేడం మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మాస్టర్స్. ముందుగా మనందరి జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాల మేడంకి, సెషన్లో పాల్గొన్న మాస్టర్స్కి, సెషన్ని నడిపిస్తున్న మాస్టర్స్కి, ఇతర మాధ్యమాల ద్వారా వీక్షిస్తున్న నా ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ మాస్టర్స్. నా పేరు ప్రతిభ, మాది బెంగళూరు. నాకు ఈ ఆనాపానసతి మెడిటేషను 2019లో యూట్యూబ్లో గొల్లపల్లి సరోజ మేడం యొక్క వీడియో చూడడం ద్వారా పరిచయమైనది. అప్పటినింకా నేను దీన్ని కొనసాగిస్తున్నాను మాస్టర్స్. ఈ రోజు నేను మీతో పంచుకోబోయే ఆత్మ జ్ఞాన సందేశము పత్రిజీ ప్రబోధాల్లో ఒకటైన పత్రి సార్ దాదాపు 1,00,000 పుస్తకాలు చదివి దానికి తన అనుభవ జ్ఞానాన్ని కూడా జోడించి తులసీదళం అనే పుస్తకాన్ని రచించారు 1995లో. ఈ తులసీదళం 1 అనే పుస్తకంలోని కొన్ని అంశాలను తెలుసుకుందాం మాస్టర్స్. ముందుగా ఉపనయనము అంటే ఏమిటి అని తెలుసుకుంటాం. ఉపనయనము ప్లస్ యజ్ఞోపవీతము, ఈ పదాల్ని మనము వింటూనే ఉంటాము మన నిత్య జీవితంలో. ఉదాహరణకి బ్రాహ్మిన్స్ తమ పిల్లలకి ఉపనయనం చేయడము, యజ్ఞోపవీతం చేయడము, అదంతా కూడా మనము ఫంక్షన్లు చేయడము మనము చూస్తూ ఉంటాము. వాస్తవానికి ఉపనయనం అంటే ఏమిటి, యజ్ఞోపవీతం అంటే ఏమిటి, దానికి సరైన అర్థాన్ని పత్రి సార్ మనకి తెలియజేశారనమాట. పత్రి సార్ యొక్క ఇచ్చిన ఆ సత్యం ఏమిటో తెలుసుకుంటాం మాస్టర్స్. ఉపనయనం అంటే ఏమిటి, యజ్ఞోపవీతం అంటే ఏమిటి. ఉపనయనము అయినవాడు అంటే బ్రాహ్మణత్వం పొంది ద్విజుడు అయినవాడు. ఇక తప్పనిసరిగా యజ్ఞోపవీతం ధరిస్తాడు. యజ్ఞోపవీతం అంటే యజ్ఞం అనబడే ఉపవీతము. యజ్ఞం అంటే పరుల సేవార్థమై చేసే కర్మ అన్నమాట. స్వార్థ విరుద్ధ కర్మలన్నమాట. లోక కళ్యాణకరమైన చేష్టలన్నమాట. ఉపవీతం అంటే బట్ట, నూలు ప్రోగు. ఉపనయనం అంటే దివ్య చక్షువు. ఉపనయనం అయినవాడు యజ్ఞోపవీతం ధరిస్తాడు అంటే దివ్య చక్షువును సంపాదించుకున్న ఒకానొక యోగి ఇంకా తన సహచరుల ఆత్మ జ్ఞానాభివృద్ధికి తన సర్వశక్తి యుక్తులతో తోడ్పడతాడు అని అర్థము. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నాడు గీతాకారుడు. జ్ఞానం అనే అగ్నిలో అశుభ కర్మలు దగ్ధమైన తరువాత ఇంకా మిగిలి ఉండే శుభ నిస్వార్థపూర్వక కర్మలే యజ్ఞము. అందుకే జీసస్ ఆదేశించాడు, నీ సహచరులను నీలాగే ప్రేమించు అని. అంటే యజ్ఞోపవీత ధారణ చేయి అన్నమాట. ఇది పత్రి సార్ మనకి తెలియజేసింది అన్నమాట. ఉపనయనం అంటే ఏమిటి, యజ్ఞోపవీతం అంటే ఏమిటి. మామూలుగా బ్రాహ్మణులు ఒక వయసు వచ్చినప్పుడు ఆ పిల్లవాడికి ఒక యజ్ఞం అంతా చేసి హోమం చేసి ఇక్కడ ముంజి అనేసి ఒక దారము, తెల్లని దారం ఇట్లా మెడకి ఇట్లా వేస్తూ ఉంటారనమాట. దీనికి దేహానికి కలిపి మనం అది అనుకుంటాము, వాళ్ళ బ్రాహ్మణులు కదా అలా చేస్తారు అనుకుంటాం. అసలు అంతరార్థము అంటే ఉపనయనము అంటే అదనంగా ఉన్న కన్ను అన్నమాట. పైకి కనిపించే ఈ 2 చర్మ చక్షువులు కాదు, జ్ఞాన చక్షువు, దివ్య చక్షువు అంటారు. అది అదనంగా ఉన్న కన్ను. అది 2 కనుబొమ్మల మధ్య ఉంటుంది. దాన్ని ఆజ్ఞా చక్రమని, దివ్య చక్షువని,
అంజన అని, తోడై అని, ఇంకా సుదర్శన చక్రం అని, గురుస్థానం అని అనేక పేర్లు అన్నమాట. జ్ఞానచక్షు అని కూడా పేరు. ఇది ఎప్పుడు విప్పారుతుంది అంటే మనం ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తామో అప్పుడు మనకి చిత్తవృత్తి నిరోధం అనేది జరుగుతుంది. ఆలోచన రహిత స్థితి అనేది కలుగుతుంది అన్నమాట. ఎందుకంటే మనం ఎప్పుడు గతానికి సంబంధించిన ఆలోచనలతోనో భవిష్యత్తుకు సంబంధించిన ఆలోచనలతోనో జీవిస్తూ మనము ప్రస్తుత వర్ధమాన క్షణాన్ని కోల్పోతూ ఉంటాము. కాబట్టి ఆ చిత్తవృత్తి నిరోధం జరగాలంటే శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయాలి. సహజంగా నడిచే ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనించడం అనమాట. అప్పుడే ఆలోచన రహిత స్థితిలో చిత్తవృత్తి నిరోధం జరిగి బ్రహ్మరంధ్రం అనేది ఓపెన్ అవుతుంది. మన తలపైన పుట్టినప్పుడే వెంట్రుక వాసి అంతా బ్రహ్మరంధ్రము ఉంటుంది. అది ఓపెన్ అయినప్పుడు విశ్వంలో ఉండే విశ్వమయ ప్రాణశక్తి, దాన్ని కాస్మిక్ ఎనర్జీ అని కూడా అంటారు. అది లోపలికి పోయి నాడీ మండలాన్ని శుద్ధి చేస్తుందంటే మన శరీరంలో 2,72,000 నాడులు ఉంటుంది. దాదాపు పెద్దవి చిన్నవి. ఎలాగైతే చెట్టు వ్రేళ్ళు ఉంటుందో అదే విధంగా తలనింకా పాదాల వరకు శరీరం అంతా వ్యాపించి ఉంటుందన్నమాట. ఇది ప్రాణమయ శరీరంలో ఉంటుంది. మన ఆత్మకి 7 శరీరాలు ఉంటుంది. ఈ పైకి కనిపించే స్థూల శరీరమే కాదు, అంటే దాన్ని కోశాలు అంటారు. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ, విశ్వమయ, నిర్వాణమయ అనే కోశాలు ఉంటుంది. అన్నమయ శరీరానికి దగ్గరగా ప్రాణమయ శరీరం ఉంటుంది. దీనిలో దాదాపు 2,72,000 నాడులు ఉంటుందన్నమాట. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే అంటారు. పూర్వజన్మకి సంబంధించిన చెడు కర్మల తాలూకాల్ని మనము ఆ నాడీ మండలంలో పెట్టుకొని బ్లాక్స్ రూపంలో జన్మ తీసుకుంటాము. ఎక్కడైతే నాడీ మండలంలో బ్లాక్స్ ఉంటుందో దానికి దగ్గరగా ఉన్న శరీర భాగము అనారోగ్యానికి గురవుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనము సహజంగా జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తామో ఆ చిత్తవృత్తి నిరోధం జరిగి ఆలోచన రహిత స్థితిలో బ్రహ్మరంధ్రం ఓపెన్ అయినప్పుడు, తలపైన ఉన్న బ్రహ్మరంధ్రం ఓపెన్ అయినప్పుడు ఆ విశ్వమయ ప్రాణశక్తి ఆ నాడీ మండలంలోకి ప్రవేశించి నాడీ మండలాన్ని శుద్ధి చేస్తుంది. అప్పుడే మనము శరీరంగా ఆరోగ్యంగా ఉంటాము. మనకి కుండలిని శక్తి అనేది కూడా ఉత్తేజితమవుతుంది నాడీ మండలం శుద్ధి అయిన తర్వాత. దీనిలో 6 చక్రాలు ఉంటుందన్నమాట. మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞా చక్రాలు అనేది ఉంటుంది. 7వది వచ్చి సహస్రాధార స్థితి అన్నమాట. కాబట్టి ఎప్పుడైతే నాడీ మండలం శుద్ధి అయినప్పుడు యోగి అనబడతాము. ఎవరైనా సరే 40 రోజులు క్రమం తప్పకుండా మనము మన వయసు ఎన్ని సంవత్సరాలు కనీసము అన్ని నిమిషాలైనా క్రమం తప్పకుండా చేయాలన్నమాట. శుద్ధ సాత్విక ఆహారాన్ని తీసుకుంటూ చేసినప్పుడు మన శరీరంలో ఎన్నో కదలికలు కూడా వస్తుంది. దాన్నే కాయానుపాసన అంటారు. అనారోగ్యం ఉన్న చోట నొప్పులు రావడము, శరీరం బరువు ఎక్కడము, తేలికవ్వడము, బొంగరంలాగా తిరగడం అదంతా జరుగుతుంది. తరువాత దాన్ని మనము ఆ నొప్పులకి తట్టుకోవాలన్నమాట. అప్పుడే మనము ఇంకా ముందరికి సాధన పెంచే కొద్దిగా మనము ఆ ఆజ్ఞా చక్ర స్థితికి వస్తాము. విశుద్ధి చక్రం దాటినప్పుడే మనకి నాడీ మండలము శుద్ధి అవుతుంది అనమాట. అప్పుడు యోగి అనబడతారు. అంటే కర్మలంతా కూడా ప్రక్షాళన అవుతుంది. ఎప్పుడైతే ఆజ్ఞా చక్రం విప్పారుతుందో 2 కనుబొమ్మల మధ్య ఉంటుంది అనమాట. అప్పుడే జ్ఞానం అనేది అంకురిస్తుంది. అప్పుడే మనకి సత్యం బోధపడుతుంది. ఏమిటి అది? నేను శరీరం కాదు ఆత్మ అని తెలుసుకుంటాము. అంతేకాదు సృష్టిలో అణువణువున వ్యాపించి ఉన్నది ఆత్మ పదార్థమే అని అర్థమవుతుంది. అంతేకాదు కృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్లుగా అహం ఆత్మ గుడాకేశ సర్వభూత శయస్థిత అహం ఆదించ మధ్యంచ భూతానం అంత్యమేవచ. అంటే నేను సమస్త ప్రాణికోటిలో అంతర్యామిగా ఉన్నది నేనే, ఆ చైతన్యాన్ని. నేను సృష్టికి పూర్వము ఉన్నాను, మధ్యంలోనూ ఉన్నాను, అంతంలోనూ ఉంటాను. నేను అవినాశిని
అని చెప్తారు. అంటే ఆత్మకి చావు లేదు, దానికి ఒక రంగు, రుచి, రూపము ఏమీ లేదు, వాసన ఏమీ లేదనమాట. అది ఒక నిర్గుణము, నిరాకారము, నిరంజనము, అవినాశి, ఎప్పుడూ నిత్య శోభాయమానంగా వెలుగొందుతూ ఉంటుంది. కాబట్టే వేద మహావాక్యాలు ఏం తెలియజేస్తాయి? ఋగ్వేదం కానీ, సామవేదం కానీ, యజుర్వేదం కానీ, అథర్వణ వేదము ఏం చెప్తాయంటే అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మానం బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ అని తెలియజేస్తాయి. అంటే అహం నేను అనేదే బ్రహ్మని, తత్వమసి అదే నువ్వై ఉన్నావు, అయమాత్మానం బ్రహ్మ నేను కూడా బ్రహ్మనే, ప్రజ్ఞానం బ్రహ్మ ఉన్నదంతా బ్రహ్మ పదార్థమే అని తెలుసుకోవడమే బ్రహ్మోపదేశము అని చెప్తారు. కాబట్టి ఆ వేద మహావాక్యాల ద్వారా మనకి సత్యం బోధపడుతుంది. కాబట్టి ధ్యానం ద్వారానే జ్ఞానము, జ్ఞానం ద్వారానే ముక్తి అని చెప్తారు. ఏ జ్ఞానం అంటే ప్రాపంచిక జ్ఞానం కాదు. ప్రాపంచిక జ్ఞానము మన పొట్ట కూటి కోసము, ఇతర సంపాదనల కోసము, సుఖాలు సౌకర్యాలు అనుభవించడానికి, కానీ ఆత్మకు కావాల్సింది ఆత్మ జ్ఞానము. ఎప్పుడైతే ఆత్మ జ్ఞానమో మనకి తెలుస్తుందో, సత్యం బోధపడుతుంది, వాస్తవాలు అర్థమవుతాయి. అప్పుడే మనకి వాస్తవాలు అర్థమైనప్పుడే మనకి అంగీకారతత్వం అనేది వస్తుంది. ఏది సత్యము, ఏది నిత్యము, ఏది శాశ్వతము, ఏది అశాశ్వతము, ఏది ధర్మము, ఏది అధర్మము అనే విచక్షణ జ్ఞానం ఉన్నప్పుడే ఈ భౌతిక రూపాన్ని ధరించిన ఈ జీవాత్మ భౌతిక దేహం ద్వారా ఈ ప్రాపంచిక జీవితాన్ని అనుభవిస్తూ, ఈ ప్రాపంచిక భోగాలను అనుభవిస్తూ ఉన్నా కూడా ఒక మాధవుడిలా జీవిస్తారనమాట. అంటే ఆ ఉన్నతమైన ఆలోచనలు, ఆ దైవిక తత్వము మనస వాచ కర్మన త్రికరణ శుద్ధిగా ఉంటూ ఆలోచనలు కానీ, భావాలు కానీ, వాక్కులు కానీ, చేష్టలు కానీ అన్ని ఒక మానవ రూపంలో ఉన్నా కూడా మాధవుల్లా జీవిస్తాడనమాట. కాబట్టి ఆ స్థితికి చేరుకోవాలంటే దానికి ఉన్నగానొక్క మార్గము శ్వాస మీద ధ్యాస అన్నమాట. అప్పుడే మనకి ఆ దివ్య చక్షు అనేది ఉత్తేజితమవుతుంది. అప్పుడే మమాత్మ సర్వభూతాత్మన స్థితిలో జీవిస్తాము. ఉన్నదంతా కూడా ఆత్మ పదార్థమే. ఈ శరీరము ఈ జన్మలో తల్లిదండ్రుల ద్వారా వచ్చింది. మనసు ఈ జన్మలో మనం నివసిస్తున్న చుట్టూ ఉన్న సమాజం ద్వారా ఏర్పడింది. బుద్ధి అనేక జన్మల కర్మానుసారంగా వచ్చింది. ఆత్మ ఒకటే, మూల చైతన్యం ఇంకా వచ్చిందనమాట. మూల చైతన్యం ఇంకా ఖనిజ, వృక్ష, జంతు, మానవ సామ్రాజ్యాలన్నీ ఏర్పడుతాయి. ఆ మూల చైతన్యం ఇంకా వచ్చిన అంశాత్మలే ప్రకృతి లోకంలో పంచభూతాలతో కూడిన ప్రకృతి లోకంలో ప్రవేశించినప్పుడు ఖనిజ, వృక్ష, జంతు, మానవ సామ్రాజ్యాలు అనేది 4 విభాగాలు ఉంటుంది. ఆత్మ పరిణామ క్రమంలో ఖనిజం ఇంకా వృక్షం, వృక్షం ఇంకా జంతువు, జంతువు ఇంకా మానవ సామ్రాజ్యంలోకి ప్రవేశిస్తుంది ఆత్మ. అక్కడ కూడా జన్మ పరంపర అనేది ఉంటుంది. శరీరానికి బాల్యము, యవ్వనము, కౌమార్యము, వృద్ధాప్యము ఎలాగో ఆత్మకు కూడా జన్మ పరంపర అనేది ఉంటుంది. శైశవాత్మ, బాలాత్మ, యువాత్మ, ప్రౌఢాత్మ, వృద్ధాత్మ, విముక్తాత్మ, పూర్ణాత్మ అనే స్థితిలో ఉంటుంది. వృద్ధాత్మ స్థితికి వచ్చినప్పుడే ధ్యానం అనేది పరిచయం అవుతుంది. అలాగే చక్రాలలో కూడా మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞా చక్రాలు, విశుద్ధ చక్ర స్థితి దాటినప్పుడే మనకి విశుద్ధ చక్ర స్థితికి వచ్చినప్పుడే మనకి ధ్యానం అనేది పరిచయం అవుతుంది అనమాట. అప్పుడే సాధన క్రమంలో మూడో కన్ను ఉత్తేజితం అయినప్పుడే మనకి ఏదైతే సత్యం ఉందో అది బోధపడుతుంది. ఈ ఆత్మకి ఎన్నో జన్మలు, ఎన్నో కర్మలు, ఎంతో అనుభవ జ్ఞానము. ఎందుకంటే ఆత్మ భూలోకం అనేది ఒక పాఠశాల. ఆత్మకి ఎదుగుదల కావాలంటే కొన్ని అనుభవ జ్ఞానాన్ని పొందాలి కర్మానుసారంగా. కానీ అనుభవ జ్ఞానం కోసం కొన్ని ప్రణాళికలు వేసుకుంటుంది, కొన్ని ఎంపికలు చేసుకొని ఇక్కడ జన్మ తీసుకుంటుంది. ఇక్కడ జన్మ తీసుకున్నాక ఏమవుతుందంటే మనసు ప్రభావంతో
తను ఆత్మ అనేది మర్చిపోతుంది. నేను ఈ శరీరమే, పైకి కనిపించే దేహమే, ఇదే శాశ్వతం అనుకుంటుంది. ఈ కంటికి కనిపించే భౌతిక ప్రపంచమే శాశ్వతం అనుకుంటుంది. ఈ భవబంధాలే శాశ్వతం అనుకుంటుంది. ఇక్కడ సంపాదించే ఆస్తిపాస్తులు అదే శాశ్వతం అనుకుంటుంది. తెలియకుండగా అజ్ఞానంతో, అహంకారంతో, స్వార్థంతో, ఆ మంచి చెడు కర్మలు చేస్తూ ఆ పాప పుణ్యాల ఫలితాన్ని అనుభవించడానికి మళ్ళీ మళ్ళీ జన్మ తీసుకుంటూ ఉంటుంది. అంటే జనన మరణ చక్రంలో తిరుగుతూ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే వాస్తవాలు అర్థమవుతుందో అప్పుడు ఒక ప్రశాంతత అనేది వస్తుంది. చిత్తం అనేది నిశ్చల స్థితికి వస్తుంది. కాబట్టి ఆ జ్ఞానం కావాలి. దానికే కృష్ణుడు కూడా అన్ని శాస్త్రాల్లో కల్లా నేను ఆధ్యాత్మిక శాస్త్రాన్ని అని చెప్తాడు. అంటే ఈ భౌతిక చదువులు అంతా కూడా సున్నా లెక్కనే. దాని పక్కన ఒకటి ఉన్నప్పుడే దానికి విలువ. అదే విధంగా మన భౌతికంగా ఎన్ని డిగ్రీలు చదివినా కూడా అదంతా జీరోతో సమానమే. ఆత్మజ్ఞానం ఉన్నప్పుడే మనము ఉన్నతంగా జీవిస్తాము. ఒక మానవుడు మాధవుడుగా, నరుడు నారాయణుడుగా జీవిస్తాడనమాట. కాబట్టి పత్రిస్తారు ఒక సామాన్యులుగా ఉంటూ ఒక మాధవుడిలా, ఒక నారాయణులా జీవించాడనమాట. మనం కూడా ఆ స్థితికి చేరుకోవాలి. అదే శాస్త్రాధార స్థితి, బ్రహ్మర్షి స్థితి, యోగీశ్వరుల స్థితి, పరమ గురువుల స్థితి, వెంకటేశ్వరుని స్థితి అంటారు. అసలు ఏడుకొండలు ఎక్కడం అంటే కూడా శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తూ మనం చక్రాలను దాటి శాస్త్రాధార స్థితికి చేరుకోవడం అన్నమాట. ఎప్పుడైతే జ్ఞానం అంకురిస్తుందో ఆ స్థితిని ఋషి అంటారు. ఆ దివ్య చక్షు అనేది విప్పారుతుంది. అంటే మనకి ఆ సమయంలో కూడా ఎన్నో దృశ్యాల్ని చూస్తాము, రంగుల్ని చూస్తాము. ఇంకా సాధనని పెంచుకుంటూ పోయినప్పుడు ఇంకా మనకి దివ్య చక్షు ఎప్పుడైతే ధ్యానం చేస్తూ సజ్జన సాంగత్యం చేస్తూ స్వాధ్యాయం చేస్తూ ఉంటామో మనకి ఆ సాధనా క్రమంలో మన జన్మల్ని కర్మల్ని చూసుకుంటాము. ఇతరుల జన్మల్ని కర్మల్ని కూడా చూస్తే ఆ శక్తి అనేది వస్తుంది. ఇంకా సూక్ష్మ శరీర ధ్యానం కూడా జరుగుతుంది. అంటే మన శరీరం ఇంకా 80% సూక్ష్మ శరీరాది సముదాయము విడుదలయ్యి ఒక సిల్వర్ కార్డు, అంటే తల్లి బిడ్డకి ఎలాగైతే బొడ్డు పేగు ఉంటుందో అదే విధంగా మన సూక్ష్మ శరీరానికి, స్థూల శరీరానికి ఒక వెండి పోగు అనేది ఉంటుంది. దాని సహాయంతో ఆత్మ ఈ భూలోకమే కాదు ఎన్నో లోకాలకి ప్రవేశిస్తుంది. ఎందుకంటే ఆత్మకి ఎటువంటి ప్రదేశాల్లో అయినా చొచ్చుకొని పోయే ఆ శక్తి అనేది ఉంటుంది. అది అవినాశి కాబట్టి. ఎందుకంటే శస్త్రాలతో ఛేదింపబడదు, ఎండకి ఎండదు, నీటికి తడవదు, అగ్నిచే దహింపబడదు, వాయువుచే శుష్కింపబడదు. అదే ఆత్మ యొక్క తత్వము. కాబట్టి ఎన్నో లోకాలకు వెళ్తుంది. అక్కడ ఇచ్చే మాస్టర్ల జ్ఞానాన్ని అందిపుచ్చుకుంటుంది. ఆ లోకాల రహస్యాల్ని కూడా తెలుసుకుంటుంది. అంతేకాదు తన జన్మ రహస్యాలను తెలుసుకుంటుంది. కర్మ రహస్యాలను తెలుసుకోవచ్చు. మన ఆత్మలో వెనక జన్మల జ్ఞానమంతా కూడా నిమిడీకృతమై ఉంటుంది. అదంతా ధ్యాన సాధనా క్రమంలో మనము వెలికి తీయవచ్చు అన్నమాట. కాబట్టి ధ్యానం ద్వారానే మనకి ఆ జ్ఞానం అనేది వస్తుంది. అప్పుడే మనము అంటే మన జీవితంలో ఎన్నో పరిస్థితులు, ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటుంది. మంచి, చెడు వాటికన్నిటికి కూడా కార్యకారణ సంబంధం అనేది ఉంటుంది. అదంతా కూడా బోధపడుతుంది. మనం ఈ జీవితంలో మనస, వాచ, కర్మన త్రికరణ శుద్ధిగా ఉండవచ్చు. కానీ ఎందుకు నాకు ఈ జీవితంలో ఇలాంటి పరిస్థితులు, సంఘటనలు ఎదురవుతున్నాయి? ఈ అనారోగ్యం ఎందుకు వచ్చింది? మనకి ఎన్నో ప్రశ్నలు ఉంటుంది. అదంతా కూడా ధ్యాన సాధన క్రమంలో మనకి ఆ, సమాధానం అనేది దొరుకుతూ వస్తుంది. దానికే చెప్తారు సమాధి స్థితి పొందేంత వరకు మన సాధనను కొనసాగిస్తూనే ఉండాలి. మొదట ఎన్నో ప్రశ్నలు, ఆధ్యాత్మిక ప్రశ్నలు కూడా వస్తుంది. ఆమ్, ఆ, ప్రాపంచిక జీవితానికి సంబంధించిన ప్రశ్నలు కూడా ఉంటుంది. వీటికంతా కూడా మనకి ధ్యానం ద్వారానే సమాధానం దొరుకుతుంది. ప్రతి ఒక్క దీనికి కారణం అనేది ఉంటుంది. కారణం లేకుండా ఏ కార్యము జరగదు. దాన్ని సవికల్ప సమాధి స్థితి అంటారు.
తరువాత అన్ని ప్రశ్నలకు సమాధానాలు పొందిన తరువాతే మనకి సమాధి స్థితి అనేది వస్తుంది. అదే నిర్వికల్ప సమాధి స్థితి అని కూడా అంటారు. మనము ఆ స్థితికి చేరుకోవాలి. మనం ఆత్మతో మనము కలిసి ఉండడమే సత్సంగత్వము అన్నమాట. మనతో మనం విస్తారంగా కలిసి ఉండడమే ధ్యానము. తరువాత సత్యం తెలిసిన వారితో సాంగత్యం చేయడమే సజ్జన సాంగత్యము. తరువాత సత్యం తెలిసిన వారు రచించిన ఆధ్యాత్మిక పుస్తకాలను చదవడమే స్వాధ్యాయము. దీన్నే మనకి పత్రిస్తారు. పిరమిడ్ 18 ఆదర్శ సూత్రాల్లో త్రిరత్నాలను కూడా అందించారు. అప్పుడే మనకి ఎన్నో సంశయాలకి సమాధానాలు కూడా దొరుకుతుంది. లేకపోతే మనం ఒక అయోమయ స్థితిలో కొట్టుమిట్టాడుతూ ఉంటాము. ధ్యానం చేసినా కూడా మనకి ఇంకా ఎన్నో సంశయాలు ఉంటుంది, భయాలు ఉంటుంది. శారీరకంగా కానీ, మానసికంగా కానీ, బుద్ధిపరంగా కానీ, ఆత్మపరంగా కానీ ఎన్నో రుగ్మతలు ఉంటుంది. వెనుక జన్మకి సంబంధించిన ఆ భయాలు కూడా ఉంటుందన్నమాట. వెంటాడుతూ ఉంటుంది. అదంతా కూడా మనం ధ్యాన సాధన ద్వారానే వాటినన్నిటి కూడా అధిగమించవచ్చు. అప్పుడే మనకి ఈ ద్వంద్వాలు కంటికి కనిపించే భౌతిక దేహము శాశ్వతం కాదు. ఈ ఆత్మ ఎన్నో శరీరాల్ని ధరించి ఉంటుంది. ఆడగా, మగగా, పేదగా, ఆ ఇది రాజుగా, కుంటిగా, గ్రుడ్డిగా, ఆరోగ్యంగా, అనారోగ్యంగా. అంతేకాదు మన జీవితంలో ఎన్నో భవబంధాలు అనేది కూడా ఉంటుంది. తల్లిదండ్రులు కానీ, అత్తమామలు కానీ, బిడ్డలు కానీ, భార్య బిడ్డలు కానీ, ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ ఎన్నో జన్మలు తీసుకుంటే ఎన్నో భవబంధాలకి లోనవుతూ వస్తూ ఉంటుందన్నమాట ఆత్మ. ఎప్పుడైతే సత్యం బోధపడుతుందో ఈ దేహము శాశ్వతం కాదు, ఈ భౌతిక ప్రపంచము శాశ్వతం కాదు, ఈ ఆస్తిపాస్తులు శాశ్వతం కాదు, ఈ మానము, అవమానము, కలిమి, లేమి, సుఖము, దుఃఖము, ఈ ఈర్ష్య, ద్వేషాలు, పగ, ప్రతీకారాలు, తరువాత పేరు ప్రతిష్టలు ఏది శాశ్వతం కాదు ఆత్మకి. ఈ జన్మలో ఇవి తరువాతి శరీరాన్ని వదిలిపెట్టినాక తిరిగా ఎక్కడో ప్రణాళిక ప్రకారము కర్మానుసారంగా మళ్ళీ జన్మ తీసుకుంటుంది ఆత్మ. కాబట్టి ఆ ఎరుక అనేది రావాలంటే మనము ధ్యానం చేసినప్పుడే ఆ ఎరుక అనేది కూడా వస్తుంది. అప్పుడే మనము దేనికోసం మనం సమయాన్ని కేటాయించాలి, దేనిపైన మనం మోహం పెంచుకోవాలనేది కూడా తెలుస్తుంది. అనవసరమైన దాని మీద, అశాశ్వతమైన దాని మీద మనం మోహం పెంచుకుంటాము. దాని దూరమైనప్పుడు మనం వాటిని ఇంకా దానితో మమేకమైపోయి ఉంటాం కాబట్టి అవి దూరమైనప్పుడు కూడా మనం తట్టుకోలేకుండా ఒక మానసిక వేదనకి గురవుతూ ఉంటాము. అంతేకాదు సూసైడ్లో కూడా చేసుకోవడం అనేది కూడా జరుగుతూ ఉంటుందన్నమాట. అది సంపద కానీ, బంధాలు కానీ, దూరమైనా కానీ, అవమానం జరిగినా కానీ అటువంటి పరిస్థితి రాకూడదంటే మనకి ఆత్మజ్ఞానం కావాలి, సత్యం బోధపడాలి. లేకపోతే ఎందుకు నాకు ఈ జీవితంలో అలాంటి బంధాలు, వాళ్ళు ఎందుకు మోసం చేశారు, నాకెందుకు ఈ అనారోగ్యము, నాకెందుకు పెళ్లి కాలేదు, నాకెందుకు పిల్లలు లేరు, నాకెందుకు భర్త ఇంత చిన్న వయసులో పోయాడు, ఇలాంటి ఆలోచనలతోనే ఆలోచిస్తూ మానసిక వేదనకి గురవుతూ ఉంటాము. కాబట్టి సత్యం బోధపడాలంటే అసలైన జ్ఞానం అదే ఆత్మ జ్ఞానము. నేను మొదట శరీరమే కాదు, శరీరము, మనసు, బుద్ధి, ఆత్మ, తరువాత సర్వాత్మ. పత్రిసారు మనకి 5 ఫింగర్స్ కాన్సెప్ట్ లో చెప్తారు. ఆత్మ మూల చైతన్యం ఇంకా విడుదలైనప్పుడు అంశాత్మ 3 తొడుగుల్ని తొడుక్కుంటుంది. కంటికి కనిపించే స్థూల శరీరమే కాదు, ఇంకా సూక్ష్మ కారణ శరీరాలు ఉంటుంది. ఆ కారణ శరీరాల్లో మనకి చిత్తం, అహంకారం ఉంటుంది. సూక్ష్మ శరీరంలో పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ తన్మాత్రలు, మనసు, బుద్ధి అనేది ఉంటుంది. తర్వాత ఈ స్థూల శరీరంలో పంచభూతాలు ఉంటుందన్నమాట. ఎప్పుడైతే శరీరాన్ని వదిలిపెట్టేస్తుందో ఈ స్థూల శరీరము పంచభూతాలతో తయారైంది కాబట్టి అది వదిలేస్తుంది అనమాట. దానికే పంచవింశతి అని కూడా తులసి దళంలో సారు ఒక టాపిక్ ఇచ్చారు. పంచ అంటే 5, వింశతి అంటే 100లో 5వ భాగం అంటే 20, 20 + 5 వచ్చి 25.
ఈ ఆత్మ 24 తత్వాలతో కూడి ఉంటుంది. అదే స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము. స్థూల శరీరమేమో పంచభూతాలతో నిర్మితమైంది. సూక్ష్మ శరీరమేమో పంచ తన్మాత్రలు, పంచ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనసు, బుద్ధి, అంతఃకరణాలు అన్నమాట. కారణ శరీరమేమో చిత్తము, అహంకారంతో. కాబట్టి ఆత్మ ఒకటి దేదీప్యమానంగా వెలుగొందుతూ ఉంటుంది. అది పురుషుడు అనేది ఒక్కటి అన్నమాట. పంచ తన్మాత్రలు అంటే కూడా శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు అన్నమాట. పంచమహాభూతాల యొక్క సూక్ష్మ రూపాలు. శరీరాన్ని విడిచిపెట్టేసినప్పుడు పంచభూతాలు కూడా దీనిలో ఇక్కడే వదిలినట్లుగా. తరువాత సూక్ష్మ లోకాలకు వెళ్ళినప్పుడు తిరిగా అక్కడ సూక్ష్మ శరీరాన్ని కూడా వదిలిపెట్టేస్తుంది. ఇంకా 17 తత్వాలు వదిలేస్తుంది అనమాట. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ తన్మాత్రలు, మనస్సు, బుద్ధి. తర్వాత కారణ లోకాలకు వెళ్ళినప్పుడు కారణ శరీరాన్ని కూడా వదిలేస్తుంది. చిత్తము, అహంకారము. తరువాత ఆత్మగా వెలుగొందుతూ ఉంటుంది. అదే పురుషోత్తముడు. మనం ధ్యానం చేసినప్పుడు శరీర స్థితిని దాటి మనస్సును దాటి బుద్ధిని దాటి ఆత్మ స్థితిని కూడా దాటి సర్వాత్మ స్థితికి చేరుకోవాలి. అంటే మన శరీరంగా ఆరోగ్యంగా ఉండాలి. నేను ఈ భౌతిక దేహమే కాదు, భౌతిక దేహము భూలోకంలో అనుభవాలు పొందడానికి ఒక వాహనము అవసరము. దాన్ని కూడా మనము సరైన ఆహారము ఆ, ద్వారా ఎంత కావాలో అంత తిండి, నిద్ర, మన భౌతిక సంసారంలోని నిర్వాణం కాబట్టి అన్ని ఒక మధ్య మార్గంలో ఉండాలి. తిండి, నిద్ర కానీ, మైథునం కానీ అన్నీ ఒక మధ్య మార్గంలో ఉండాలి. మనసుకు కూడా ఎంజాయ్మెంట్ ఉండాలి. అది కూడా ఒక మధ్య మార్గంలోనే ఉండాలి. మనసును కూడా పవిత్రంగా ఉంచుకోవాలి. సరికాని ఆలోచనలు ఉండకూడదు. బుద్ధి కూడా సరైన విధంగా ఉండాలి. మంచి నిర్ణయాలు తీసుకోవాలి. మంచి ఆధ్యాత్మిక పుస్తకాల్ని చదవాలి. అన్ని మిడిల్ పాత్. మామూలు జాబ్ చేస్తున్నా కూడా దానికి కావలసిన జ్ఞానము పొందాలి. దానితో పాటు ఆత్మ జ్ఞానాన్ని కూడా పొందాలి. తరువాత చిత్తము ఎప్పుడు గతంలోనూ భవిష్యత్తులోనూ ఉంటుంది. అలా కాకుండా వర్ధమానంలో ఉండేట్లు అది ధ్యాన సాధన ద్వారా మనము ఆధీనంలో ఉంచుకోవాలన్నమాట. నేను జీవాత్మనే కాదు, నేను సర్వాత్మనని కూడా తెలుసుకోవాలి. దానికే సారు శరీరానికి భుక్తి అవసరము, మనస్సుకి రక్తి అవసరము, బుద్ధికి యుక్తి అవసరము, ఆత్మకి శక్తి అవసరము, సర్వాత్మకు ముక్తి కావాలి. కాబట్టి మధ్య మార్గంలో జీవిస్తూ మనము ఆ స్థితికి చేరుకోవాలన్నమాట. మనస వాచ కర్మన త్రికరణ శుద్ధిగా ఉన్నప్పుడే జ్ఞానం కూడా చక్కగా వస్తుంది. మనము అంతే తిండి, నిద్ర దానికే చెప్తారు. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖవాహ అంటారు. ఎవరి జీవితంలో అయితే ఆహారము, విహారము, నిద్ర, స్వప్న అంటే నిద్ర, అవబోధ అంటే ఎన్లైట్మెంటు, ఆ తర్వాత అన్ని మిడిల్ పాత్ లో ఉన్నప్పుడే ఆ దుఃఖంని ఇంకా విడుదలవుతాము. మధ్య మార్గంలో ఉన్నప్పుడే ఆ దుఃఖ అని చెప్తారు. అటువంటి వారి జీవితంలో దుఃఖం అనేది ఉండదు అని చెప్తారనమాట భగవద్గీతలో. దాన్నే మనకి పత్రిక సార్ కూడా అందించారు. కాబట్టి మధ్య మార్గంలో ఉండాలి. ఎక్కడ అతి అనేది ఉండకూడదు. అలాగా తక్కువ ఉండకూడదు, ఎక్కువ ఉండకూడదు. మిడిల్ పాత్ లో ఉండాలి. సంసారంలోని నిర్వాణము. మనం పొందిన జ్ఞానాన్ని మన నిత్య జీవితంలో ఆచరిస్తూ ఉన్నప్పుడే ఆత్మకు కూడా మంచి అనుభవాలు అనేది కూడా వస్తుందన్నమాట. కాబట్టి పత్రి సార్ ఏం చెప్తారంటే గురోపదేశం అంటే ఏం చెప్తారు, బ్రహ్మోపదేశం అని కూడా చెప్తారు. బ్రహ్మోపదేశము, గురోపదేశము, ఉపనయనము అని ఇది కూడా మనకి బ్రాహ్మణులు చేస్తూ ఉంటారు. అసలు బ్రాహ్మణుడు అంటే బ్రహ్మ జ్ఞానం పొందినవాడు. ధ్యానం చేస్తూ తన మూడవ కన్ని ఉత్తేజితం చేసుకున్న వాడిని ద్విజుడు అంటాడు. అలాంటి వారిని బ్రాహ్మణులు అంటారు. అంతేగాని బ్రాహ్మణ కులంలో పుట్టినంత మాత్రాన అతను బ్రాహ్మణుడు కాడు. పుట్టుకతో అందరూ శూద్రులే. ధ్యానం చేసిన తరువాత ఎవరైతే మూడవ కన్ను ఉత్తేజితం చేసుకొని ఉంటారో వాళ్ళే బ్రాహ్మణులు అన్నమాట. ఆ మూడవ కన్నునే ఉపనయనము అంటారు.
అంటే అదనంగా ఉన్న ఆ దివ్య చక్షువు. దానికి చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ అని అంటారు శివుణ్ణి. శివుడు మహాదేవ అంటే శివుడు మూడవ కన్ను ఉన్నవాడు. మనము సాధన పెంచే కొద్దిగా మూడవ కన్ను కూడా ఉప్పారుతుంది. అప్పుడే మనం శరీరం, మనస్సు, బుద్ధి, ఆత్మను కూడా దాటి సర్వాత్మ స్థితికి చేరుకుంటాము. వాళ్ళని పరమ గురువులు అంటారు. అంటే మూడో కన్ను ఉత్తేజితమైన వాళ్ళని ఋషి అంటారు, గురువులు అంటారు. జ్ఞానం ఉన్న వాళ్ళని గురువు అంటారు. తరువాత సాధనా క్రమంలో మన జన్మల్ని కర్మల్ని చూసుకునే స్థితి వచ్చినప్పుడు ఏ జన్మలో ఏ కర్మ చేశాము, ఎటువంటి శరీరాన్ని ధరించాము అనే జ్ఞానం వచ్చినప్పుడు ప్రస్తుత జన్మలో ఎరుకతో జీవిస్తామన్నమాట. అలాంటి స్థితిని మహర్షి స్థితి, రాజర్షి స్థితి అంటారు. తరువాత సాధన పెంచుతూ పోతూ ఉంటే మన జన్మ కర్మ కాదు, ఇతరుల జన్మల్ని కర్మల్ని కూడా చూసే స్థితి వస్తుంది. అంతేకాదు ఈ సృష్టిలో కోటాను కోట్ల లోకాలు ఉన్నాయి. ఆ లోకాల జ్ఞానము, ఆ లోకాల్లో ఉన్న రహస్యాలంతా కూడా తెలుసుకుంటాము. అలాంటి వారిని పరమ గురువులని, బ్రహ్మర్షులని, యోగేశ్వరులని కూడా అంటారు, బుద్ధుళ్ళని. అంటే మూడో కన్ను పరిపూర్ణంగా విప్పారుతుందన్నమాట. ఎప్పుడైతే చిత్తం పరిశుద్ధం అవుతుందో, అహంకారం నశిస్తుందో, నేను నాది అనే స్వార్థం కూడా పోవాలి. నేను అనే అహంకారము, నాది అనే స్వార్థం కూడా వెళ్ళాలి అన్నమాట. అంటే దాన్ని అసలైన సన్యాసం అంటారు. నేను నాది అనే దాన్ని విడిచిపెట్టడమే అసలైన సన్యాసము. అంతేకాని సంసారాన్ని విడిచిపెట్టో, కాషాయ వస్త్రాలు వేసుకోనో, రుద్రాక్షి మాలలు, విభూతి రేఖలు పెట్టుకొనో, ఏ హిమాలయాలకు, అడవులకు, ఆశ్రమాలకు వెళ్ళి తపస్సు చేయడము కాదు అన్నమాట. మనం సంసారంలోనే ఉంటూ ఒక సన్యాసిలో జీవించాలి. దాన్నే పద్మపత్ర మీమాంబస అంటారు. అదే సాక్షిభూత స్థితి. అన్ని అనుభవిస్తున్నా ఏమి అంటనట్లు ఉండాలి. దానికే చెప్తారు సదానంద యోగి గారు, వస్తే రాని, ఉంటే ఉండని, పోతే పోని. తమ భౌతిక జీవితంలో కానీ, ఆధ్యాత్మిక జీవితంలో కానీ ఏదైనా రాని, అనుభవిస్తాము. ఉంటే అనుభవిస్తాం, పోతే హాయిగా ఉంటాము. దానికోసం బాధపడము. కోరి సాధించరాదు, కోరక వచ్చింది కాదనరాదు. వస్తుంటే వస్తుందని సంబరపడరాదు, పోతుంటే పోతుందని బాధపడకూడదు. ఏది కోరి సాధించకూడదు. కోరిక వచ్చిందా అనుభవిస్తాము, వద్దనకూడదు. పోతూ ఉన్నదా బాధపడకూడదు, వస్తూ ఉన్నదా సంబరపడకూడదు. ఒక స్థిత ప్రజ్ఞత స్థితిలో, స్థిత ప్రజ్ఞ స్థితి అంటే ఒక సమాధి స్థితిలో ఉండాలన్నమాట. స్టెబిలిటీగా ఉండాలి మనసు. ఆ ఏదన్నా కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు కుంగిపోవడము, భోగాలు సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోవడం, అలానంతా ఉండకూడదు అనమాట. ఆ స్థితికి చేరుకోవాలి. గురువు ఏం చెప్తారంటే, మొదట నువ్వు బ్రహ్మవి, నేను బ్రహ్మని అని చెప్తాడనమాట. ఉన్నదంతా బ్రహ్మ పదార్థమే అని చెప్తాడు ఆ శిష్యునికి. అంటే నేను ముక్తి పొందాలి అనే జిజ్ఞాస ఉన్నప్పుడు ఆ ముముక్షుడికి చెప్తా చెప్తాడనమాట. అదే బ్రహ్మోపదేశము అంటారు. దానికి ఒక మార్గాన్ని కూడా సూచిస్తాడు. దాన్నే గురోపదేశము అంటారు. అది ఏ మార్గము? శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడే మనకి, ఆత్మ జ్ఞానం వచ్చినప్పుడే మనకి ఆ వేద మహావాక్యాలంతా కూడా అర్థమవుతుంది. అదే గురోపదేశము. ఆ మార్గాన్ని చూపిస్తాడు. ఒక శ్వాస మీద ధ్యాస పెట్టి సాధన చెయ్యి. మనం సాధన మనం సాధన చేసినప్పుడు మనకి దివ్య చక్షు ఉత్తేజితమైనప్పుడే దాన్ని ఉపనయనము అంటారు. గురువేమి ఉపనయనము చేయడు. ఇది ఎవరికి వాళ్ళు చేసుకోవాల్సిందే, ఎవరికి వారే పొందవలసిందే. దానికి ఉద్ధరేణ ఆత్మనాత్మానం, ఆత్మానం అవసాదయేత్, ఆత్మైవ ఆత్మనో బంధువు, ఆత్మైవ రిపురాత్మన అంటారు. కాబట్టి ఎవరి ఆత్మను వాళ్ళే ఉద్ధరించుకోవాలి, ఎవరి సాధనను వాళ్ళే చేసుకోవాలి. ఇది ఒకరిచ్చేది కాదు, ఒకరు తెప్పించేది కాదు. సాధన క్రమంలో అది నాడి మండలం శుద్ధి అయినప్పుడు ఆ మూడవ కన్ను అనేది తెరుచుకుంటుంది. కాబట్టి గురువు ఒక మార్గాన్ని సూచిస్తాడు. ఇది ఎవరికి వాళ్ళే
చేసుకోవాల్సిన ప్రక్రియ అన్నమాట. అంతేకాదు తరువాత యజ్ఞోపవీతం అని చెప్పారు కదా! మనం ఏదో జంధ్యం వేసుకునేది, నూలు దారం వేసుకునేది కాదు. యజ్ఞం అంటే నిష్కామ కర్మ. ఇక లోక కళ్యాణం కోసము మనము అడుగులు వేయాలి. నేను చేస్తున్నాను అన్న కర్తృత్వ భావన కూడా కాదు. నా చేత చేయింపబడుతుంది. ఈ శరీరము మన కోసమే కాదు, మన కోసము, ఇతరుల కోసము. ఇప్పుడు పిరమిడ్ మాస్టర్లంతా కూడా సంసారంలో నిర్వాణమని మనం హాయిగా సంసారంలోనే ఉన్నాము. ఒక పక్క లోక కళ్యాణం కోసం కూడా ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్, అహింస జగత్, ఇంకా భూమాతను శాంతింప చేయడానికి కూడా మనం ఎన్నో రకాలుగా పని చేస్తూ ఉన్నాము. ఆ విధంగా నిస్వార్థంగా నేను చేస్తున్నాను అన్న భావన కూడా లేకుండా లోక కళ్యాణం కోసము పని చేయాలన్నమాట. అదే యజ్ఞోపవీతము. మన వరకే సాధన చేసుకుంటూ మన వరకే హాయిగా ఉంటే అది అరిహంతు స్థితి. ఆ అప్పుడు ఏమొస్తుంది? ఉత్త ముక్తి అంటే నువ్వు మాత్రం ఆనందంగా ఉంటావు. అదే నిర్వాణ స్థితి. మన వద్దకు వచ్చిన వాళ్ళకి, మన బంధువులకో, మన ఇంటిలో ఉన్న వాళ్ళకో, చుట్టూ ఉన్న వాళ్ళకో మాత్రమే ఈ ధ్యానాన్ని, జ్ఞానాన్ని అందజేసినప్పుడు అది బోధిసత్వ స్థితి. దానివల్ల జన్మరాహిత్యం అనేది కలుగుతుంది అంతే. ఎప్పుడైతే సృష్టిలో సమస్త ప్రాణికోటి కూడా హాయిగా ఆనందంగా ఉండాలి, ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలి, ప్రతి ఒక్కరు దుఃఖానికి మూల కారణం తెలుసుకోవాలి, ఆ దుఃఖ నివారణోపాయం గురించి మనం తెలియచేయాలి అనే మహాతపనతో, మహాసంకల్పంతో, మహాకరుణతో మనం ఎప్పుడైతే ముందడుగు వేస్తామో నిస్వార్థంగా లోక కళ్యాణం కోసము, అదే యజ్ఞోపవీతం అంటారనమాట. అప్పుడే అలాంటి వాళ్ళే బుద్ధుడు, కృష్ణుడు, రాముడు, యేసు ప్రభువు, జీసస్, మన పత్రిసారు, మహావీరుడు, ఎంతో మంది ఆచార్యులు, అవతార పురుషులు, అవధూతలంతా కూడా వచ్చారు. వాళ్ళంతా కూడా ఆ స్థితిలో ఉన్న వాళ్ళే. ఎప్పుడైతే మూడవ కన్ను పరిపూర్ణంగా విప్పారుతుందో వాళ్ళే పరమ గురువులని కూడా అంటారనమాట. మనం ఆ స్థితికి చేరుకోవాలి. మనం భౌతిక సంతతిని కాదు తయారు చేయాల్సింది, ఆధ్యాత్మిక సంతతిని. అంటే ఆత్మజ్ఞానుల్ని, బ్రహ్మజ్ఞానుల్ని తయారు చేయాలి. పత్రిసారు అదే విధంగా ఎంతో మంది మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో ఎంతో మంది ఆ ఋషులు, యోగులు, ఋషులు, మహర్షులు, బ్రహ్మర్షులు ఉన్నారనమాట. దానికే మనకి పూర్తిగా ఉండడానికే ఎంతో మంది బ్రహ్మర్షులు ఉన్నారు. బ్రహ్మర్షి, బ్రహ్మ విద్వన్మని, బ్రహ్మ విద్వరిష్ట. ఎందుకంటే వాళ్ళు శరీర స్థితిని దాటి ఆత్మ పరమాత్మ స్థితిలో ఉన్నవాళ్ళు, లోక కళ్యాణం కోసం నిస్వార్థంగా పనిచేస్తున్న వాళ్ళు. మనం కూడా ఆ స్థితికి ఎదగాలి, వాళ్ళని మనం పూర్తిగా తీసుకోవాలి. కాబట్టి ఆత్మ జ్ఞానము వచ్చినప్పుడే మనకి జీవిత సత్యాల అర్థమవుతుంది. అప్పుడే మనము నిస్వార్థంగా అహింసా మార్గంలో జీవిస్తాము. కాబట్టి ఆ మూడవ కన్నుని ఉత్తేజితం చేసుకోవాలన్నమాట. కాబట్టి కృష్ణుడు కూడా అదే చెప్తాడు. బుద్ధరేన ఆత్మానం ఆత్మానం అవసాదయేత ఆత్మైవ ఆత్మనో బంధువు ఆత్మైవ రిపురాత్మన. నీ ఆత్మని నువ్వే ఉద్ధరించుకోవాలి, నీ ఆత్మకి నువ్వే బంధువు, నీ ఆత్మకి నువ్వే శత్రువు. ఎప్పుడైతే ధ్యానం చేస్తూ సజ్జన సాంగత్యము, స్వాధ్యాయం చేస్తూ శాకాహారిగా ఉంటావో అప్పుడు నీ ఆత్మ త్వరగా ఎదుగుతుంది. ఆ నీ చైతన్య విస్తరణ అనేది వ్యాప్తి చెందుతుంది. నువ్వు మానవుడిని ఇంకా మాధవుడి స్థితికి ఎదుగుతావు. శరీరం ఇంకా ఆ పరమాత్మ స్థితికి చేరుకుంటావు. మూలాధారం ఇంకా సహస్రాధార స్థితికి చేరుకుంటాము. శైశవ దశని ఇంకా అది పూర్ణాత్మ స్థితికి చేరుకుంటాము. దానికే పత్రిస్తారు మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ అనే కాకుండా మై డియర్ కో క్రియేటర్స్ అని కూడా సంబోధిస్తూ ఉంటారు. అంటే నువ్వు కూడా వంశాత్మల్ని, ప్రకృతి లోకాల్ని సృష్టించవచ్చు. సహ సృష్టికర్తగా ఎదుగుతా మనము ఆ స్థితికి ఎదగాలన్నమాట. కాబట్టి ఆ ధ్యానం ద్వారానే సాధ్యము. కాబట్టి బ్రహ్మోపదేశం అన్నా,
గురోపదేశం అన్న, ఉపనయనం అన్న పత్రిసారు తులసీదళం అన్న పుస్తకంలో చక్కగా తెలియచేశారు. పునః నామకరణం లేని స్థితికి చేరుకోవాలంటే మనం తెలుసుకునే ధ్యానాన్ని, జ్ఞానాన్ని అందరికీ తెలియచేయాలి. మనము జ్ఞానాన్ని తెలుసుకోవడమే కాదు, ఆచరణలో పెట్టాలి. ఉమ్, తరువాత మనం చెప్పినప్పుడు ఆ ఎదుటి వారు కూడా ఆచరించినప్పుడే వాళ్ళు కూడా ఆచార్యులుగా తయారవుతారు. కాబట్టి మనం ఆధ్యాత్మిక సంతతిని తయారు చేయాలి. అప్పుడే మనకి మళ్ళీ జన్మ రాహిత్య స్థితి అనేది కలుగుతుందన్నమాట. తర్వాత పూర్ణాత్మ స్థితి అనేది కలుగుతుంది. కానీ భౌతికంగా పుత్రుడు పుడితే పున్నామ నరకం ఇంకా తప్పిస్తాడు అనుకోవడము అది కాదు. అసలైన అంతరార్థము ఇదే అన్నమాట. కాబట్టి ఉపనయనము అన్న, యజ్ఞోపవీతం అన్నా కూడా ధ్యానం ద్వారా మూడో కన్నుని ఉత్తేజితం చేసుకుని ఆత్మజ్ఞానాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని బ్రహ్మజ్ఞానం అంటే ఏమిటి? ఉన్నదంతా బ్రహ్మ పదార్థం అని తెలుసుకొని ఆ స్థితిలో జీవించడమే. దానికే పతంజలి మహర్షి కూడా అదే చెప్తారు. తప స్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానైన క్రియాయోగ అని కూడా చెప్తారనమాట. కాబట్టి మమాత్మ సర్వభూతాత్మన స్థితిలో జీవించాలి అన్నమాట. అంతేకాదు బ్రాహ్మణులు సంధ్యావందనం చేస్తారు. అది కూడా నీళ్లు పెట్టుకొని చేతిలో ఇట్లా తర్పణం ముడిసి గాయత్రి మంత్రం చెప్పడము 3 వేళల్లో తెల్లారి, మధ్యాహ్నం, సాయంత్రం అది కాదు. సంధ్యా సమయం అంటే అది పగలు పోయి రాత్రికి వచ్చే సమయము, రాత్రి పోయి పగలు వచ్చే సమయము, మధ్యంలో ఉన్న కొన్ని క్షణాలు అన్నమాట. అది మార్పుకి సంకేతము. అది పగలు కాదు, రాత్రి కాదు. అంటే ఆధ్యాత్మికంగా తెలియజేస్తుంది? సంధ్యా సమయాల్లో ప్రకృతి ఎంతో శోభాయమానంగా, రమణీయంగా ఉంటుంది. సూర్యోదయం సమయంలో కానీ, సూర్యాస్తమయం సమయంలో కానీ సహజంగానే ప్రకృతి అందంగా ఉంటుంది. కానీ ఆ సమయంలో ఒక ప్రత్యేకతతో ఉంటుంది. మనం ఆ సమయంలో కూడా మనము కన్నులారా వీక్షించి మనము ఆ సమయాన్ని కూడా ఆస్వాదించాలి. ప్రకృతిని చూడాలి. అక్కడ దానిలో కూడా ఎంతో శక్తి ఉంటుంది ఆ సమయంలో. అంతేకాదు ఆధ్యాత్మికంగా కూడా మన జీవితంలో ఎన్నో మార్పులు జరుగుతూ ఉంటుంది. ఆ మార్పుని అంగీకరించాలి. ఎలాగైతే పగలు పోయి రాత్రి, రాత్రి పోయి పగలు వస్తుందో అలాగే మన జీవితంలో పరిస్థితులు కానీ, సంఘటనలు కానీ ఎన్నో జరుగుతూ ఉంటుంది. సుఖ దుఃఖాలు కానీ ఎన్నో కలిమిలేములు అన్నిటిని మనము అంగీకరించాలన్నమాట. మార్పుని అంగీకరించాలి అనేది వాస్తవం అన్నమాట. కాబట్టి ప్రకృతిని ఇంకా కానీ ప్రతి ఒక్క మన భూమిపైన పరమాత్ముడు సృష్టించిన ఏ జీవినికైనా మనము జ్ఞానాన్నే పొందాలి. సూక్ష్మ శరీర యానం ద్వారా కూడా ఎన్నో లోకాల్లో, అంటే భూలోకమే కాదు, సృష్టిలో కోటాను కోట్ల లోకాలు ఉన్నాయని తెలుసుకున్నాము. ఆ లోకాల రహస్యాలన్నీ తెలుసుకోవడమే కాదు, మనం భూలోకంలో కూడా పరమాత్మని సృష్టిలో ప్రతి ఒక్క జీవిని ఇంకా మనం తెలుసుకోవాల్సిందే ఉంటుంది. చీమని ఇంకా బ్రహ్మ వరకు. చీమకి ఎంతో చిన్నదైనా కూడా తన శరీరానికన్నా అధిక బరువుని మోస్తుంది. ఒక లైన్ లో, ఒక క్రమశిక్షణలో వెళుతూ ఉంటుంది, వరుస క్రమంలో లైన్ గా. అంతేకాదు తను వర్షాకాలం వస్తుందని ముందే తెలుసుకొని తనకు కావలసిన ఆహారాన్ని ముందే దాచిపెట్టుకుంటుంది తన ఇది గూటిలో. అంతేకాదు పక్షులు కూడా ఎంతో చక్కగా గూళ్ళు నేర్చుతుంది. తన పిల్లల్ని ఆ గుడ్లు పొదిగి పిల్లలు వచ్చి దానికి రెక్కలు వచ్చేంత వరకు ఎంతో చక్కగా భద్రంగా కాపాడుకుంటుంది. సాలెపురుగు ఉంటుంది, గూడును చక్కగా తయారు చేసుకుంటుంది. చివరికి తన గూటిలోనే తను ఇరుక్కొని చనిపోతుంది అనమాట. అలాగే సృష్టిలో దత్తాత్రేయుడు చెప్తాడు కదా, ప్రకృతిలో 24 మంది గురువులు నాకని. అదే విధంగా ప్రకృతిలో ప్రతి చెట్టుని ఇంకా, పంచభూతాలని ఇంకా, ప్రతి జీవిని ఇంకా మనము జ్ఞానాన్ని స్వీకరించవచ్చు. ప్రత్యక్ష జ్ఞానము, పరోక్ష జ్ఞానము రెండూ కలిసినప్పుడే పరిపూర్ణ జ్ఞానం అవుతుంది. కాబట్టి పత్రిసారు ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము మూడిటికి పెద్దపీట వేస్తారు. దాని ద్వారానే మనకి ఆ సంశయాలంతా కూడా తొలగి మనకు కావలసిన సమాధానం అనేది దొరుకుతుంది. అన్ని సమాధానాలు పొందిన స్థితే సమాధి స్థితి అంటారు. ప్రశ్నలే మా తలెత్తని స్థితి అని కూడా చెప్తూ ఉంటారనమాట. కాబట్టి మన అనుభవాల్ని ఇతరులతో పంచుకోవాలి.
ఇతరుల అనుభవాల్ని కూడా మనము చక్కగా వినాలి. పత్రి సారు అదే చెప్తారు. నాకు ఈ జన్మలో ఇంత జ్ఞానం ఎలా వచ్చిందంటే అందరి అనుభవాలు వినడం ద్వారానే. అందరి ఆధ్యాత్మిక జ్ఞానుల పుస్తకాలను కూడా చదవాలన్నమాట. కాబట్టి గురోపదేశము, బ్రహ్మోపదేశము, యజ్ఞోపవీతం అంటే ఏమిటి, సంధ్యావందనం అంటే ఏమిటి, ఉపనయనం అంటే ఏమిటి, దివ్యచక్షు అంటే ఏమిటి, ఇదంతా పున్నామ నరకం అంటే ఏమిటి, ఇదంతా కూడా పత్రిస్తారు తులసీదళం వన్న పుస్తకంలోనే తెలియచేస్తారు. ఏడు కొండలు ఎక్కడం అంటే ఏమిటి అని కూడా. అంతేకాని మనం తిరుమలకు వెళ్ళి ఏడు కొండలు ఎక్కడము కాదు అన్నమాట. కుండలిని శక్తిని మనము ఉత్తేజితం చేసుకోవడమే. మన మనకున్న 7 శరీరాల్ని ఉత్తేజితం చేసుకోవడమే. అంటే మన మనసు, బుద్ధి, ఆ చిత్తము, అహంకారాలని అన్నిటిని కూడా పవిత్రీకరణము చేసుకోవడమే అన్నమాట. కాబట్టి ఉపనయనము అంటే దివ్యచక్షు అన్నమాట. దివ్యచక్షు అన్న, థర్డ్ ఐ అన్న, అంజన అన్న కూడా అన్ని పర్యాయ పదాలే. కాబట్టి మనం లోక కళ్యాణం కోసము నిస్వార్థంగా పని చేయాలి అనే తెలియచేస్తారు, పత్రిస్తారు. అంతేకాదు ఇంకా ఎన్నో మనకి మనకి తెలియని భౌతికంగా మనము కొన్ని మూఢ విశ్వాసాలతో ఏదేదో చేస్తూ ఉంటాం. కాకపోతే పత్రిస్తారు ఇక్కడ తెలియచేస్తారనమాట. తులసి దళం పుస్తకంలోనే ఆధ్యాత్మిక విద్య గొప్పది కదా, దానికే ఆది శంకరాచార్యులు కూడా ఏం చెప్తారంటే మహదావధానం అనే ఒక అంశాన్ని పత్రిసార్ దీనిలో తెలియచేశారు. మహత్ అంటే గొప్ప, అవధానం అంటే చదువు. కనుక మహోదానం అంటే అన్నిటికన్నా గొప్ప చదువు అన్నమాట. ఆది శంకరాచార్యుల వారు భజగోవిందంలో ఒక శ్లోకము, ప్రాణాయామం ప్రత్యాహారము నిత్యానిత్య వివేక విచారం జాప్య సమేత సమాధి విధానం కురువవధానం మహదవధానం అని చెప్పారు. ప్రాణాయామం అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనించడము. ప్రత్యాహారం అంటే బాహ్యేంద్రియాలు అంతర్ముఖం చేయడము, తద్వారా అంతరేంద్రియం ఉత్తేజితం కావడము. నిత్యానిత్య వివేక విచారం అంటే ఏది సత్యము, ఏది అనిత్యము అనేది స్పష్టంగా తెలుసుకోవడము. జపం అంటే అభ్యాసము, తిరిగి తిరిగి అదే పనిని చేయడం అన్నమాట. జాప్య సమేత అంటే జపంతో కూడుకొని ఉన్న. జాప్య సమేత సమాధి విధానం అంటే ప్రాణాయామం, ప్రత్యాహారం, నిత్యానిత్య వివేక విచారం అనే మూడింటిని ఎప్పటికప్పుడు మళ్ళీ మళ్ళీ విధిగా అభ్యాసం చేస్తూ ఉండటం అన్నమాట. అదే సమాధి విధానం అంటే సమాధి స్థితికి దారి. కురు అవధానం అంటే ఈ చదువు అని. యోగ విద్యయే, బ్రహ్మ విద్యయే అన్నిటికన్నా గొప్ప చదువు అంటే మహదవధానం అని ఆదిశంకరాచార్యులు తెలియచేస్తారనమాట. కాబట్టి ప్రాపంచిక చదువుల కన్నా ఆత్మజ్ఞానము గొప్ప అని తెలియచేస్తారు. ఏ ఆధ్యాత్మిక గురువు అయినా తెలియచేసేది ఇదే అన్నమాట. ఇదే వాస్తవము. అప్పుడే మానవుడు ఈ భూమి మీద అరాచకాలు చేయకుండా, జీవహింస చేయకుండా నిస్వార్థంగా బతుకుతాడు. దానికే చెప్తారు, ఎప్పుడైతే భూమి మీద అందరూ శాకాహారులుగా మారుతారో, జీవహింస ఆ మానుతారో, అప్పుడే యుద్ధాలంతా కూడా ఆగుతాయని కూడా చెప్తారనమాట. కాబట్టి మన నోటిలోకి ఏది వెళుతుందో మన ఆలోచనలు కూడా దానికి తగ్గట్లే ఉంటుంది. దానికే పత్రిస్తారు శాకాహారము, శుద్ధ సాత్వికాహారము అంటే గార్లిక్, మష్రూము ఏది తీసుకోకుండా, మసాలాలు ఏది వేసుకోకుండా, తక్కువగా తక్కువ అంటే ఉప్పు కారం అంతా కూడా తక్కువగా వేసుకొని శుద్ధ సాత్వికంగా తిన్నప్పుడే మన మనస్సులో కూడా ఆ ఉద్రిక్తత అనేది ఉండదు. అంటే తమో రజో గుణాలు ప్రజ్వరిల్లుతూ ఉంటుందన్నమాట. వాటి నిల్వ ఉన్న పదార్థాలు తింటూ ఉంటే సోమరిగా ఉంటాం, లేజీగా ఉంటాము. ఎక్కువ ఉప్పు కారం మసాలా తిన్నప్పుడు ఉద్రిక్తత అన్నమాట, రజోగుణము. అహంకారం వస్తుంది, స్వార్థం వస్తుంది, కోరికలు ఎక్కువ వస్తుంది, చంపడానికి చావడానికైనా సిద్ధంగా ఉంటాం. అదే రావణాసురుని లక్షణాలు, అసురుల లక్షణాలు అన్నమాట. కాబట్టి ఎప్పుడైతే శుద్ధ సాత్వికంగా ఉంటామో
మన మనసు కూడా కొంచెం నిశ్చల స్థితిగా ఉంటుంది. ఆ తమో రజో గుణాలంతా కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ నిర్గుణ స్థితికి చేరుకోవాలి. మనం ఏది వదులుకోవాల్సిన అవసరం లేదు. మనం భౌతిక దారులం కాబట్టి తిండి, నిద్ర, మైథునం, పెళ్లి, పెళ్ళాం, బిడ్డలు అన్నీ అవసరమే. కోరికలు కావాలి, కలలు కావాలి, ఆ ఆత్మజ్ఞానము కావాలి, ప్రాపంచిక జ్ఞానము కావాలి. అలాగే ఆత్మకి ధ్యానం కావాలి, ఆత్మ జ్ఞానం కావాలి అన్నమాట. అప్పుడే మనము ఆ నిర్గుణ స్థితికి కూడా చేరుకుంటాము. అదే రాముని స్థితి. తమోగుణంలో ఉన్నవాడు కుంభకర్ణుడు, రజోగుణంలో ఉన్నవాడు రావణాసురుడు, సాత్వికంలో గుణంలో ఉన్నవాడు విభీషణుడు. శుద్ధ సాత్వికం అంటే ఆంజనేయుడు ధ్యానం చేస్తాడు శ్వాస మీద ధ్యాస పెట్టి. ఒక కోతి మారుతిగా తయారైంది. కాబట్టి రాముని స్థితి అంటే సహస్రాధార స్థితి అన్నమాట, పరమాత్ముని స్థితి. కాబట్టి సీతారాముల కళ్యాణం అంటే కూడా శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేసి ఆ విశ్వశక్తి ఆవాహనం చేసుకున్నప్పుడు మా మనసు బుద్ధి అంతా కూడా ఆత్మతో అనుసంధానమవుతుంది. ఆ మనకి మనసు బుద్ధి ఆత్మతో అనుసంధానమైనప్పుడే మనకు అంతరాత్మ ప్రబోధాన్ని వినగలుగుతాము. అప్పుడే మన మనసులో కూడా మంచి ఆలోచనలు వస్తుంది, బుద్ధిలో కూడా మంచి నిర్ణయాలు వస్తుంది. పంచేంద్రియాలకు అధిపతి మనసు కాబట్టి మనసు చెప్పిన విధంగా ఇంద్రియాలు పనిచేస్తుంది కాబట్టి మన మనసు బుద్ధి పవిత్రీకరించినప్పుడు, మనసులో మంచి ఆలోచనలు వచ్చినప్పుడు ఇంద్రియాలు కూడా చక్కగా పనిచేస్తాయి. కాబట్టి బాహ్యేంద్రియాల్ని ఆధీనంలో ఉంచుకున్నవా అంటే దమం అని, అంతరేంద్రియాల్ని ఆధీనంలో కోవడం అంటే సమం అని అంటారనమాట. బాహ్యేంద్రియాల్ని ఆధీనంలో ఉంచుకున్న వారిని ధ్యాని అంటారు. ఇంద్రియాల్ని అంతర్ముఖం చేయాలి, అంతరేంద్రియాల్ని ఆధీనంలో ఉంచుకున్న వారిని యోగి అంటారన్నమాట. కాబట్టి భగవద్గీతలో కూడా కృష్ణుడు చెప్పేది అదే. తపస్వి భ్యోధికో యోగి, జ్ఞాని భ్యోపి మతోధిక, కర్మ వ్యచ్ఛాదికో యోగి, తస్మాత్ యోగి భవ అర్జున అంటారు. అర్జున, ఒక తపస్వి కన్నా అంటే శరీరం తపింప చేస్తూ ఉంటారు భగవద్గా అనుగ్రహం కోసమో కోరికల కోసమో, ఆ శరీరాన్ని ఉపవాసాలతోనో హఠయోగము ప్రాణయోగాల ద్వారా. అంతేకాదు జ్ఞానం ఉంటుంది, పరోక్ష జ్ఞానం ఉంటుంది, ప్రత్యక్ష జ్ఞానం ఉండదు. అంతేకాదు కర్మలు కూడా చేస్తూ ఉంటారు, సుకర్మలు కూడా చేస్తూ ఉంటారు, యజ్ఞ యాగాలు లోక కళ్యాణం కోసం. అలాంటి వారి కన్నా ఎవరైతే ధ్యానం చేసి మూడో కన్నును ఉత్తేజితం చేసుకొని ఉంటారో వాళ్ళే గొప్పవాళ్ళు. ధ్యానం ద్వారా పొందే జ్ఞానమే అసలైన జ్ఞానము, ప్రత్యక్ష జ్ఞానం అన్నమాట. కాబట్టి అర్జునుడికి భగవద్గీతలో చెప్పేదంతా కూడా యోగి భవార్జున అనే చెప్తారనమాట. కాబట్టి కోటి పూజలు, వ్రతాలు, స్తోత్రాలు, జపాలు, యజ్ఞాలు, యాగాలు అన్నిటికన్నా ధ్యానమే గొప్పది అని భగవద్గీత ద్వారా తెలుసుకోవచ్చు మాస్టర్స్. భగవద్గీత అంటే ఒక ధ్యాన గ్రంథం అనే చెప్తాడు. ప్రశ్నించేవాడు అర్జునుడు, జవాబు చెప్పేవాడు కృష్ణుడు. ధ్యానం చేసిన వాడు కృష్ణుడు, చేయని వాడు అర్జునుడు అనమాట. కాబట్టి భగవద్గీత బోధించేదంతా ధ్యానం గురించి అనమాట. వేదాల యొక్క సారమే ఉపనిషత్తులు, ఉపనిషత్తుల సారమే భగవద్గీత. భగవద్గీత చెప్పేదంతా కూడా శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చెయ్యని అప్పుడే చిత్తవృత్తి నిరోధం అనేది జరుగుతుంది. ధ్యానం అంటే అది ఒక స్థితి అనమాట. ఆ ధ్యాన స్థితి అంటే మనతో మనము ఉండడము అనమాట. మన శరీరము, మనసు, బుద్ధి అంతా కూడా ఆత్మతో ఏకమవ్వడమే అనమాట. ఆ స్థితికి తీసుకువెళ్ళడానికి మార్గం అంటే శ్వాస మీద ధ్యాసే. ఏ ఆధ్యాత్మిక గురువు ఏదైనా సరే శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చెయ్యనే చెప్పేది. ఆది శంకరాచార్యులు కానీ, పతంజలి మహర్షి కానీ, అన్నమయ్య కానీ, వీరబ్రహ్మేంద్ర స్వామి కానీ, ఆ వేమన కానీ ఎవరు చెప్పేదైనా శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చెయ్యని. అది బుద్ధుడు 2500 సంవత్సరాల క్రితము చెప్పినది పాలీ భాషలో ఆనాపాన సతి అని. ఆనా అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస అని, సతి అంటే కూడుకొని ఉండడం. దాన్నే పత్రిసారు మనకి తెలుగులో శ్వాస మీద ధ్యాస అని తెలియచేస్తారనమాట. సహజంగా నడిచే ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనించడం అనమాట. కాబట్టి
పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే అంటారు. కాబట్టి పూర్వజన్మకి సంబంధించిన చెడు కర్మల పాప ఫలితాన్ని మనము రోగాల రూపంలో అనుభవిస్తూ ఉంటాము. కాబట్టి ధ్యానం ద్వారా శారీరక ఆరోగ్యము, మానసిక ప్రశాంతత, బుద్ధిలో సునిశ్చితత్వము, ఆర్థిక సంక్షేమము, సుమిత్ర ప్రాప్తి, ఆత్మ విజ్ఞానము, ముక్తి, జీవించి ఉన్నప్పుడే ఆనందంగా ఉండడము, పరిముక్తి, జన్మరాహిత్య స్థితి, ఆ తరువాత మహాపరిముక్తి అంటే పూర్ణాత్మ స్థితికి చేరుకోవడము. కాబట్టి ధ్యానం అని ఒక కల్పవృక్షమని, కామధేను అని, చింతామణి, పరశువేది అని, అక్షయ పాత్ర అని, అల్లావుద్దీన్ అద్భుత దీపం అని, వజ్రాయుధం అని అనేక పేర్లు అన్నమాట. మంత్రాలకి చింతకాయలు రాలవు, శ్వాస మీద ధ్యాస పెడితే చింతలన్నీ తొలుగుతాయని చెప్తారు. కాబట్టి ఈ దళం వన్ను ఈ పుస్తకంలోని జ్ఞానాన్ని మనం చక్కగా అర్థం చేసుకొని మన నిత్య జీవితంలో ఆచరణలో పెట్టినప్పుడు మనము కూడా ఒక యోగిగా, పరమ యోగిగా, యోగేశ్వరుల స్థితికి చేరుకుంటాము. అప్పుడే మనం లోక కళ్యాణం కోసము మనం కూడా పని చేస్తాము నిస్వార్థంగా, ఆ, ఎటువంటి కర్తృత్వ భావన లేకుండా. కాబట్టి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేసినప్పుడే మనకి ఇలాంటి సత్యాలంతా కూడా బోధపడతాయి అన్నమాట. కాబట్టి పత్రి సారు ఎన్నో పుస్తకాలు, 1,00,000 పుస్తకాలను, అనుభవ జ్ఞానాన్ని, ఇంకా తులసి దళం 2, తులసి దళం, ఈ తులసి వనము, సంకల్ప శక్తి, వాక్క్షేత్రము, ఎన్నో, శ్రీకృష్ణ గీతామృతము, విజ్ఞాన సారము, ఉత్తర గీత, నవవిధ ధర్మాలు, జ్ఞాన నవరత్నాలు, ఎంతో మంది గురువులది, జీసస్ది కావచ్చు, సోక్రటీస్ది కావచ్చు, వేమనది కావచ్చు, వీరబ్రహ్మేంద్ర స్వామిది కావచ్చు, అన్నమయ్యది కావచ్చు, వాళ్ళు చెప్పిన సత్యాలంతా కూడా మనకి తెలియజేస్తారు. ప్రతి ఒక్కరూ, దీనికి వయసుతో పరిమితం లేదు, పేద గొప్ప అనే ఇది లేదు, కుల మతాలు అనే భేదభావం లేకుండా ఎవరైనా ఆత్మజ్ఞానాన్ని పొందవచ్చు. ముక్కు ఉన్న ప్రతి వారు శ్వాస మీద ధ్యాస పెట్టి ఆత్మజ్ఞానాన్ని పొందవచ్చు. కాబట్టి అందరూ ఆధ్యాత్మిక గురువులు చెప్పిన ఆ జ్ఞానాన్నంతా కూడా అందరికీ అర్థమవ్వాలి. మనం ఏదైనా ఒక విషయాన్ని చెప్పేటప్పుడు చదువుకున్న వాడికి కానీ, చదువుకోని వారికి కానీ, చిన్న వాళ్ళకి, పెద్ద వాళ్ళకి, పల్లెల్లో ఉన్న వాళ్ళకి, పట్టణంలో ఉన్న వాళ్ళకి అందరికీ అర్థమయ్యేలాగా చెప్పాలి అని పత్రి సార్ ఆ మహా కరుణతో అర్థమయ్యేలా చెప్పారు. లేకపోతే ఎవరో బ్రాహ్మణులో, సంస్కృతం పండితులో, లేకపోతే వయసైనాకో అన్ని బాధ్యతలు తీరిన వాళ్ళు ధ్యానం చేయాలేమో, ఆత్మజ్ఞానాన్ని పొందాలేమో అనే మనము తెలియని ఒక ఆ మా- భావనతో కాలాన్నంతా వృధా చేసే వాళ్ళము. కాకపోతే బుద్ధుని యొక్క శిష్యుడు ఆనందుడు మనకి ఈ భౌతిక జీవితంలో, ఈ యుగంలో మనకి వాకింగ్ ద్వారా ఎంతో మంది ఆధ్యాత్మిక గురువులు అందించిన ఆ జ్ఞాన సారాన్ని ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా తెలియచేస్తారు. సమస్త ప్రాణికోటి స్వేచ్ఛగా జీవించాలి, భూమాత కూడా శాంతింపడాలి, అప్పుడే నా జన్మ లక్ష్యం పూర్తవుతుంది అని ఆ మహాసంకల్పంతో ధ్యాన జగత్తు, శాకాహార జగత్తు, పిరమిడ్ జగత్, అహింస జగత్ కోసమే మన పిఎస్ఎస్ మూమెంట్ని స్థాపించారనమాట. 1,44,000 మంది పిరమిడ్ మాస్టర్లంతా కూడా నిస్వార్థంగా లోక కళ్యాణం కోసము పనిచేసే వాళ్ళే. అందరూ మూడో కన్నుని ఉత్తేజితం చేసుకున్న వాళ్ళే. పిఎస్ఎస్ఎంలో ఉన్న వాళ్ళంతా కూడా యోగులు, ఋషులు, మహర్షులు, బ్రహ్మర్షులే అన్నమాట. అందరూ యజ్ఞోపవీతం ధరించిన వాళ్ళే. అంటే లోక కళ్యాణం కోసం సంసారంలో ఉంటూ తమ భౌతిక సుఖాలను అనుభవిస్తూ లోక కళ్యాణం కోసం స్వార్థంగా పనిచేస్తున్న వాళ్ళే. కాబట్టి నా అవగాహన మేరకు నేను మీకు తెలియజేశాను మాస్టర్స్. ఇందులో ఏమైనా తప్పుంటే క్షమించండి, సరిదిద్దండి. కాబట్టి ఉపనయనం అన్నా, యజ్ఞోపవీతం అన్నా, దివ్య చక్షు అన్నా, ఆ జ్ఞాన చక్షు అన్నా కూడా మనము ఆత్మజ్ఞానం ద్వారానే మనము ఆ కుండలిని శక్తిని ఉత్తేజితం చేసుకొని ఆజ్ఞాచక్ర స్థితికి రావాలి. తరువాత ఆత్మ జ్ఞానాన్ని పొంది ఆ తరువాత సర్వాత్మ స్థితికి ఎదగాలన్నమాట. కాబట్టి
కృష్ణుడు కూడా ఏం చెప్తాడంటే అర్జునుడికి, ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తి నోర్జన మాముపేత్య కౌంతేయ పునర్జన్మ నా విద్యతే. అర్జున, నువ్వు బ్రహ్మ లోకాలైన తపోలోకానికి చేరినా కూడా, ఆజ్ఞాచక్ర స్థితికి చేరినా కూడా నీకు మళ్ళీ జన్మ తప్పదు. నేనున్న స్థితికి అంటే సహస్రాధార స్థితికి చేరినప్పుడు అప్పుడే నీకు జన్మరాహిత్య స్థితి అనేది కలుగుతుంది. అదే సత్యలోకం అన్నమాట. కాబట్టి మనం ఆ స్థితికి చేరుకోవాలంటే మన మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము అన్నిటిని పవిత్రీకరించుకోవాలన్నమాట. కాబట్టి నేను, నాది అనే స్వార్థం, అహంకారం అంతా కూడా విడిచిపెట్టాలి. అదంతా విడిచిపెట్టాలంటే సత్యం బోధపడాలి. ఏది సత్యము? ఆత్మే సత్యము, ఆత్మే నిత్యము, ఆత్మే శాశ్వతము. ఈ భౌతిక ప్రపంచం అంతా కూడా అశాశ్వతము. కాకపోతే మనము అనుభవాలు పొందడానికి వచ్చాము. ఇక్కడ శరీరం కావాలి, కొన్ని ఇతర శరీరాలతో కొన్ని ప్రణాళిక ప్రకారము కొన్ని బంధాలు ఏర్పరచుకుంటాము. కాబట్టి బంధాల్లో ఉంటూను ఆ భావాతీత స్థితికి ఎదగాలి. మనం అన్ని బంధాల్లో ఉంటాము, అన్ని భోగాలను అనుభవిస్తాము. కాని గాని వాడు మోక్షగామి కాడు అని వేమన చెప్తాడు. అన్ని కోరికలు ఉంటుంది, అన్ని బంధాల్లో ఉంటుంది, అన్ని అనుభవిస్తూ మనము ఆ వాటిలో ఇరుక్కోకూడదు. వాటి మీద మోహం పెంచుకోకుండా ఆ భావస్థిత స్థితికి చేరుకోవాలన్నమాట. అదే అద్వైత స్థితి, అదే ఏకత్వ స్థితి అన్నమాట. కాబట్టి పరమ గురువులంతా ఆ స్థితిలో ఉన్నవాళ్ళే. మన పత్రిస్తారు కూడా ఆ స్థితిలో ఉన్నవారే అన్నమాట. కాబట్టి ఎవరి ఆత్మను వాళ్ళే ఉద్ధరించుకోవాలి, ఎవరి మూడో కన్నును వాళ్ళే ఉత్తేజితం చేసుకోవాలి. ఇక్కడ ఎవరికి ఎవరు ఉత్తేజితం చెయ్యరు. అది మనకి మనమే చేసుకునేది అని పత్రిస్తారు చెప్తారనమాట. దానికి ఉన్న ఒక్కగానొక్క మార్గము ధ్యాన సాధన, అది కూడా శ్వాస మీద ధ్యాస. ఓకే మేడం, ఈ అవకాశాన్ని ఇచ్చిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, సెషన్ లో పాల్గొన్న మాస్టర్స్ కి, సెషన్ ను నడిపిస్తున్న మాస్టర్స్ కి, ఇతర మాధ్యమాల ద్వారా వీక్షిస్తున్న నా ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. జయ హో పత్రిజీ, జయ హో పత్రిజీ, జయ హో పత్రిజీ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చాలా వండర్ఫుల్ టాపిక్ తో ఉపనయనం దాని గురించి చాలా గొప్పగా క్లియర్ గా వివరించారు మేడం. అంటే ఒక గొడుగులాగా చేసుకుంటారు బ్రాహ్మణ్స్ లో, అంటే ఒక వయసు లాగా వచ్చారు అని చెప్పననేసి, ఇంకా గాయత్రి జపం లాగా గాయత్రి మంత్రం పుచ్చుకొని ఆ గాయత్రి మంత్రం అనేది జపించాలి అని చెప్పని చెప్తూ ఉంటారు. కానీ అసలు ఉపనయనం, అగ్నోపవేతం అంటే అది మన ఒక ధ్యాన సాధన ద్వారా మన ఒక షట్చక్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని యాక్టివేట్ చేసుకుంటూ ఆ కుండలిని శక్తి అనేది పెంచుకుంటూ ఆ సహస్రార స్థితికి వెళ్ళి తన అంటే ఆ ఆత్మని జ్యోతిని వెలిగించుకొని, ఇందాక మీరు చెప్పినట్లుగా ఆజ్ఞా చక్రం వరకు వచ్చినా కూడా అర్జున నువ్వు మళ్ళీ జన్మ తీసుకోవాల్సింది ఆ సహస్రార స్థితికి రావాలి అని అంటే ఆ ఒక కుండలిని శక్తిని అంతా యాక్టివేట్ చేసుకొని శ్రీకృష్ణుడు అంత స్థితి ఎంత గొప్పగా ఇట్లా ఎదిగారో ఆ పరమ గురువులు ఒక మార్గంలో నడుస్తూ అంత గొప్ప దివ్యత్వాన్ని పొందాలి అని అంటే ధ్యాన సాధన, శ్వాస మీద ధ్యాస. చాలా చక్కగా చెప్పారు మేడం. సార్ అలానే ఇంకోటి చెప్తారు, దీనిలోనే ముగ్గురు గురువులు ఉంటారు. ఒకరు అధమ, మధ్యమ, ఉత్తమ. అధమ గురువులు ఏం చెప్తారంటే బాహ్య కర్మలు చేయమంటారు, పూజలు, కర్మకాండలు. మధ్యమ గురువులు మంత్రోపాసన చెయ్యి, అది నీకు మంచిది అని చెప్తారనమాట. కానీ అదేం ఉన్నతమైంది కాదు. అసలైన ఉత్తమ గురువు శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చెయ్యి అని చెప్తారనమాట. గురువుల్లో కూడా 3 రకాలు ఉంటారు అని. ఆ మంత్రోచ్చారణ కొంతవరకు మనసుకి ఊరటనిస్తుంది అంతే. ఇదంతా కూడా భౌతికంగా పూజలు, వ్రతాలు, భజనలు అంతా మన మనస్సుకి కొంచెం ఊరట అంతే. శాశ్వతమైన ఆత్మానందము, ఆ పరమానంద స్థితి చేరుకోవాలంటే ధ్యానం ద్వారానే సాధ్యము. అది ఆత్మ జ్ఞానము కలిగినప్పుడే. అది ఉత్తమ గురువులైతే శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయనే చెప్తారనమాట. గురువుల్లో కూడా 3 రకాలు ఉంటారు అని చెప్తారు. అవును మేడం, మనకి అందిన గురువు నారాయణ పూజించమని చెప్పలేదు మేడం. నారాయణ లోపలే ఉన్నాడు. ఆ నారాయణ అంటే నరుడు అనేవాడు నారాయణ కావాలని బోధించాడు మేడం.
అందుకే ఇంత గొప్ప మార్గాన్ని మనం ఎంచుకొని ఇంత గొప్పగా క్లాసులు జరుగుతున్నాయి, సజ్జన సాంగత్యం జరుగుతోంది. ఇంత గొప్పగా భూమి మీదకి ఎనర్జీస్ గా కానీ అంటే ఇంత మార్పు ప్రతి ఒక్కరిలో వస్తోంది అని అంటే ఆ గొప్ప గురువు అనేది మనకు దొరకడం వల్లే మేడం. చాలా చాలా థ్యాంక్స్ మేడం. చాలా గొప్పగా చెప్పారు మేడం. అలానే సన్యాసత్వం గురించి చెప్పారు మేడం. సన్యాసత్వం అని అంటే కాషాయ వస్త్రాలు ధరించడం కానీ ఇంకేదో చేసి ఇంకా సన్యాసం పుచ్చుకొని ఎక్కడికో వెళ్ళిపోయి అంత సంసారాన్ని వదిలేసి వెళ్ళిపోవడం కాదు. సంసారంలోనే మోక్షాన్ని పొందాలి. దాన్ని సాక్షిభూత స్థితి అని కూడా చాలా క్లియర్ గా అన్ని బాగా చెప్పారు మేడం. అవును, నేను నాది అనేది వదులుకోవాలి. ఇదంతా దీంట్లో ఉండేది 5-6 టాపిక్లు కలిపి చెప్పేశాను అనమాట. అలా ఫ్లోలో అట్లా రిలేటెడ్ గా ఉంది కాబట్టి 5-6 టాపిక్లు అట్లా కలిపి చెప్పేశాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. మాస్టర్స్ ఎవరైనా మేడం తో మాట్లాడాలనుకునే వాళ్ళు దయచేసి అన్మ్యూట్ చేసి మాట్లాడండి. మాస్టర్స్ అందరికి అన్మ్యూట్ ఇచ్చానండి. నమస్తే మేడం. నమస్తే మేడం. చాలా అద్భుతంగా చెప్పారు మేడం. అది తులసి దళంలో ఉన్నది పత్రిజీ గారి పత్రి సార్ ఎప్పుడూ అంటుంటారు కదా, అందుకే చాలా మంది జంజం వేసుకున్న వాళ్ళు కూడా అక్కడ కట్ చేస్తుంటారు ఆయన. చాలా మంది తీసేశారు ఆయన. ఎందుకంటే విన్నాను నేను ఒకసారి ఆ, విన్నాను వేరే మాస్టర్ ద్వారా. అవును అవును, ఎందుకంటే ఆయన ఏదైతే చెప్పారో మరి ఆయన బ్రాహ్మణుడే కదా, మరి ఆయన ఆత్మకే చూపించారు కదా. కాబట్టి బ్రహ్మజ్ఞానం పొందిన వాళ్ళు అంటే ఆత్మజ్ఞానం పొందిన వాళ్ళే శాకాహారే బ్రాహ్మణుడు. అసలు నీసే అంటే బ్రాహ్మణుడు అంటే నీసు తినలేని వాళ్ళు కాదు. శాకాహారులు ఎవరైతే అవుతారో, ఎవరైతే బ్రహ్మజ్ఞానంతో ఉంటారో వాళ్ళే బ్రాహ్మణులు అని చెప్పేసి అద్భుతంగా చెప్పారు. ఈ రోజు మీరు మళ్ళా ఆ అంతా తులసి దళంలో ఉన్నవి మొత్తం అంటే మన అసలు ఏంటి, మన స్థితి ఏంటి, అసలు మన ఆత్మస్థితి కాదు, ఇవన్నీ ఆ, బాహ్యంగా చేసేవే. కానీ అసలైన స్థితిలో ఉన్నప్పుడే మనం ఉమ్, తెలుసుకుంటాము, జన్మరాహిత్యం పొందుతాం అనేది అద్భుతంగా చెప్పారు మేడం. చాలా దానికే వివరించి తులసి పత్రి దళంలో సార్ 18 ఆదర్శ సూత్రాలు ఇచ్చారు కదా, మనది ఏం ప్రత్యేక వేషధారణ లేదు అనేసి. అవునా గురువు గారు ఏంటంటే నీ ఇష్ట నీ అంటే ఈ భూమి మీద ఆనందంగా జీవించే హక్కు ఉంది ప్రతి ఒక్కరికి. ఇతరులకి హాని చేయకుండా జీవించవచ్చు. ఎంతగా ఎంతగా ఎదగాలనుకున్నా నువ్వు ఎదుగుతూ ఇతరులు ఎదిగించుకో. నువ్వు ఒక్కడే కదా, చుట్టూ ప్రపంచాన్ని కూడా ఎదిగింప చేయాలని చెప్పేసి అద్భుతంగా ఇచ్చారు ఆ జ్ఞానాన్ని. నిజంగా ఈ రోజు ఇంతమంది జూమ్ సెక్షన్ ద్వారా ఆ మహానుభావుడు యొక్క జ్ఞానాన్ని పంచుతుంటే కొత్త కొత్త వాళ్ళు కూడా ఈ జ్ఞానం బాగా అందుతుంది మేడం. అద్భుతంగా మీరు ఏదైతే తెలుసుకున్నారో, ఆచరిస్తున్నారో అద్భుతంగా ఈరోజు ఆ జ్ఞానాన్ని అందరికీ పంచడం జరిగింది. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, అద్భుతంగా చెప్పారు. మిమ్మల్ని థ్యాంక్ తీసుకొచ్చిన యూ మేడం. నేజా మేడం కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆత్మబంధన మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మాస్టర్స్ థ్యాంక్ యూ. ఇంకెవరైనా మేడం తో మాట్లాడతారా అండి? అన్మ్యూట్ చేసుకోండి మాస్టర్స్. లావణ్య అక్క అన్మ్యూట్ చేసుకొని ఉన్నారు, మాట్లాడతారా? హాయ్ మేడం. నమస్తే మేడం. నమస్తే మేడం. చాలా బాగా చెప్పారు మేడం. అసలు ఎక్కడ అనేది గ్యాప్ తీసుకోకుండా మీరు అసలు చదువుతున్నారేమో అన్నట్టు అనిపించింది క్లాసు. ఎక్కడ గ్యాప్ అనేది తీసుకోలేదు అసలు. చాలా బాగుంది మేడం క్లాసు. థ్యాంక్ యూ మేడం. ఇది పత్రి సార్ అందించింది మేడం. అవునవును. ఆయన గురు సులభంగా ఉమ్, చెప్పారు కాబట్టి చెప్పగలుగుతున్నాను అంతే. చాలా బాగా అర్థమైంది మేడం. సార్ యొక్క ఇది కూడా అదే అన్నమాట. మనం ఏదన్నా చెప్పేది అర్థమయ్యే విధంగా ఉండాలి. అప్పుడే కదా వాళ్ళకి అర్థమైతేనే కదా ఆచరణలో పెట్టడానికి అవకాశం ఉంటుందని చెప్పారనమాట. దానికే నేను నాకు అలాగే చెప్పాలనిపిస్తుంది. బాగా చెప్పారు మేడం. దళం చాలా ఇష్టమైంది మేడం. అసలైన మనం మేనకా ప్రయోగం అని చెప్తాం కదా, విశ్వామిత్రుడు ఉమ్, తపస్సు చేసేటప్పుడు మేనక వచ్చి ఆ భంగం చేసిందంటారు. అసలు సత్యం ఏం చెప్తారంటే సారు, అతను బ్రహ్మర్షి కావాలని ఏకధాటిగా తీవ్రంగా తపస్సు చేస్తాడు. తపస్సు అంటే కూడా ధ్యానమే. అట్లా చేయకూడదు, కొద్ది విరామం అనేది ఉండాలి. అదే స్వయానికే చేటు అంట. ఇంద్రుడు కరుణతో పంపిస్తాడంట, కొద్దిగా అట్లా విరామం కలిగించేకి మేనకని పంపిస్తారంట. అప్పుడు ఆ బ్రేక్ తీసుకున్న తర్వాత మళ్ళీ కాలం తర్వాత మళ్ళీ సాధన చేసి బ్రహ్మర్షిగా అవుతాడంట అది విశ్వామిత్రుడు. అది వశిష్ఠునికి మధ్యంలో ఒక ఇది ఉండే చిన్న ఇది ఉంది. ఆ వశిష్ఠుడు అంతటి వాడు అవ్వాలని విశ్వామిత్రునికి ఒక కోరిక వచ్చిందనమాట. కాబట్టి సాధన కూడా
దానికే మంది మధ్య మార్గము. ఎప్పుడు ఏకదాటిగా ఏది ఉండకూడదు, మిడిల్ పాత్ లో ఉండాలని తెలియజేస్తారనమాట. మేనకా ప్రయోగం అంటే అది సవిరామ పరిశ్రమ. సరైన సమయంలో కొంచెం విరామం తీసుకోవాలి. ఇప్పుడు గుడాకేశ అంటే కూడా మనము ఇప్పుడంతా రేయంతా మేల్కొని ఉంటారు, అది కాదు మేడం. మనం భౌతిక శరీరానికి కూడా రిలాక్స్ అనేది ఇవ్వాలి. కాకపోతే అంతరార్థాలు మారిపోతూ ఉంటుంది. మన భౌతిక శరీరం ధరించినాక తిండి నిద్ర అన్నీ అవసరమే. కాబట్టి ఏదే సాధన కూడా మధ్య మార్గంలో ఉండాలి. అన్నీ కూడా ఆధ్యాత్మిక జీవితంలో కూడా దానికే 50-50 అని చెప్పింది. భౌతిక జీవితం అర్థము, ఆధ్యాత్మిక జీవితం అర్థము. అన్ని పక్కన పెట్టి ధ్యాన ప్రచారంకే కూడా కేటాయించకూడదు. అలాగని దీన్ని వదిలేసి సంసారంలో కూడా ఉండకూడదు. అన్ని మధ్య మార్గంలో ఉండాలని అది అన్నమాట సత్యము సార్. అదంతా కూడా తెలియజేస్తారు. మేనకా ప్రయోగం అంటే ఏమిటని ఆ విశ్వామిత్రుడు కథ మన సినిమాల్లో చూసినట్లు అపార్థం కాదు మేడం. బ్రహ్మజ్ఞానం ఉన్నోడు బ్రాహ్మణుడు. అసలుని ఒక పంతులు గారికి క్లాస్ చెప్పారు మొన్న అక్కడ వైజాగ్ లోని. చెప్పినప్పుడు ఆయన గుళ్ళో పూజారంట. ఆయనకి ఆ ధ్యానం రాకముందు ఆయనకి ఏమిటంటే బ్యాక్ పెయిన్ ఉండేదంట. రోజు అంటే విగ్రహాలకి పూజలు చేస్తూ వచ్చిన వాళ్ళకంతా అభిషేక అంటే మంత్రాలు చదువుతూ హారతిస్తూ ఉంటుంటే ఆయనకి బ్యాక్ పెయిన్ వచ్చింది. ఆయన హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నారంట. చూపించుకుంటే టెస్ట్లు అయితే ఏ ప్రాబ్లం లేదు, కానీ రెస్ట్ తీసుకోమని డాక్టర్ చెప్తున్నారు. అలాగని ఆయన రెస్ట్ తీసుకుంటే అవ్వదు, మరి గుళ్ళో పూజారు కాబట్టి. ఆ తర్వాత ఎవరో ఒక ఆయన మన వాళ్ళ ధ్యానం ఆయన వెళ్ళి ఒకసారి పాంప్లెట్ ఇచ్చి ధ్యానం చేయండి సార్ అంటే ఆయన అనుకున్నారంటే నేను రోజు నిత్యము గుళ్ళో అర్చన చేసి దేవుడి దగ్గర ఉన్నాను, నాకెందుకు ధ్యానం అనుకున్నారట. ఈ బ్యాక్ పెయిన్ చాలా ఎక్కువైపోయిన తర్వాత ఎన్నో టెస్టులు చేసుకున్నారట, ఎక్కడ తగ్గట్లేదు, చాలా విపరీతమైన పెయిన్ వచ్చేసింది. ఒకరోజు మళ్ళీ ఆ ధ్యానం అని వెళ్ళి సార్ మీరు ఇంత బాధపడుతారు, మీకు బ్యాక్ పెయిన్ అంటున్నారు కదా, ఒకసారి నాతో పాటు కూర్చొని ధ్యానం చేయించేసి ఆయన కూర్చోబెట్టి ధ్యానం చేయించారట. ఆ చేయిస్తూ ఒక రోజు కంటిన్యూగా ఒక వారం రోజులు వెళ్ళి ధ్యానం చేయించేటప్పటికి ఆయనకి బ్యాక్ పెయిన్ తగ్గిపోయిందంట. అప్పుడు ఆయన అనుకున్నారంట ఈ ధ్యానంలో ఏదో ఉంది, ఎందుకంటే నేను రోజు నిజంగా దేవుడైనప్పుడు ఉంటే నాకు ఎందుకు ఈ రోగం వస్తుంది, ఈ ప్రాబ్లం వస్తుంది. మరి రోజు నేను అభిషేకం చేస్తున్నాను, పూజలు చేస్తున్నాను, నిత్యము ఆరతి ఇస్తున్నాను ఉన్నాను, ఎంతమంది భక్తులు వస్తే అంతమందికి, మరి నాకు భగవంతుడైనప్పుడు ఉంటే నిజంగా మరి నాకెందుకు ఇది ప్రాబ్లం వచ్చి నాకు తగ్గాలి కదా దేవుడైనప్పుడు ఉంటే. అది కాదు, ఈ ధ్యానంలోనే అసలైన శక్తి ఉంది, అంటే దేవుడు ఎక్కడున్నాడంటే మన లోపలే ఉన్నారని చెప్తారు, ఇందులో ఏదో ఉందని. అప్పుడు ఆయన ధ్యానాన్ని ఆచరిస్తూ ఇప్పుడు ఆయన అయితే అంటారన్నమాట, నేను గుళ్ళో అయితే పూజారిగా చేస్తాను, ఎందుకంటే నా యొక్క బ్రతుకు నాకు అర్థమైపోయింది, ఆ విగ్రహాల్లో ఏమి లేదు, ఎందులోని ఏమి లేదు, అందరూ కాకపోతే ఏంటంటే మేము అలా అనకూడదు కాబట్టి చెప్తున్నాము, అంతా మనలోనే ఉంది, ఆ సత్యం తెలుసుకోవాలి. నేను ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెట్టానో వారం రోజులు నాకు బ్యాక్ పెయిన్ తగ్గిపోయింది. ఇన్ని హాస్పిటల్ ఇన్ని తిరిగినా నాకు ఏది లోపలేదంటున్నారు, మందులు వాడిని తగ్గలేదు, కానీ ఎప్పుడైతే ధ్యానం చేసానో వారం రోజులు క్లియర్ అయిపోయింది. అప్పటి నుంచి ధ్యానం చేసుకుంటున్నాను, ధ్యాన ప్రచారం చేస్తాను, నా పూజలు కూడా చేసుకుంటాను, ఎందుకంటే నేను బ్రతకాలి కాబట్టి. కానీ ఇదంతా మాయని నాకు తెలుసు అని ఆయన చెప్పారన్నమాట. ఏది మన లోపలే ఉంది అంతని ఆ సత్యం తెలుసుకోవడం చెప్పేసి ఆయన ఒక క్లాస్ చెప్పారు. ఇది అదే మేడం, పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే అంటారు. ఇంకోటి వేమన అదే చెప్తాడు కదా, సర్వము తనలో నుండగా తన లోపల వెదుకలేక ధర వెతికెడి ఈ తనువుల మోసడి ఎద్దుల మనముల తెల్పంగా మహిలో వేమ. కాకపోతే గర్భగుడిలో కూడా కాస్మిక్ ఎనర్జీ ఉంటుంది, అది కూడా రౌండ్ టైప్ పిరమిడ్ అంటారు. పిరమిడ్కి ఒక యాంగిల్ ఉంది కదా, 4 కోణాలు సమానంగా, గర్భగుడి కూడా ఒక రౌండ్ టైప్ పిరమిడ్, అక్కడ కూడా ఒక కోణం ఉంది, కాస్మిక్ ఎనర్జీ ఫామ్ అవుతుంది, అక్కడ కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంది. కానీ సత్యం బోధపడదు. దేవుడు వేరే జీవుడు వేరే అనుకుంటారు, అదే ద్వైత భావన. దేవుడు జీవుడు రెండు ఒక్కటే, ఇద్దరు ఒక్కటే అనేది అద్వైత భావన అన్నమాట. కాబట్టి మంది ఆధ్యాత్మిక సత్యాలు ఒక్కొక్కసారి సార్ చెప్తారు, విచిత్ర విరుద్ధ సిద్ధాంతం అంటారు. భౌతిక దేహంలో ఉన్నాం కాబట్టి దేవుడు వేరే జీవుడు వేరే అనుకుంటేను తప్పు లేదు, కానీ సత్యం అంటూ మనకి అవగాహనలో ఉండాలి. ఆ అద్వైత భావన కూడా ఉంటుంది, ద్వైత భావన కూడా ఉంటుంది, విశిష్ట అద్వైత భావన కూడా ఉంటుంది అని కూడా చెప్తారనమాట. ఈ కంటికి భౌతిక ప్రపంచం కనిపిస్తుంది, కళ్ళు తెరిస్తే, మూసుకుంటే
మనకి పైనున్న లోకాలు తెలుస్తుంది ధ్యానం చేసినప్పుడు దివ్య చక్షు ద్వారా. అది సత్యమే, ఇది సత్యమే. కానీ రెండు నమ్ముతాము. కానీ శాశ్వతమైంది ఏది? పైలోకాలు. శాశ్వతమైంది ఆత్మ. ఇది కూడా ఒక దినం ఆ పంచభూతాలతో నిర్మితమైన దేహము అవినాశినే, ఈ భూలోకము అవినాశినే. ఇది కూడా డిస్ట్రాయ్ చేసేయాలనుకుంటారు పత్రిజీ సార్ని. ఇంకా ఇది నిలబడింది భూమి, లేకపోతే జీవహింస, భూమాత ఆ, తపనతో ఎప్పుడో డిస్ట్రాయ్ చేసేసేవాళ్ళు పైలోకంలో ఉండే ఆ గురుమండలి అంతా చేరుకొని. కాబట్టి ఆత్మ జ్ఞానం లేక అలా ఉండారు జనాలు అనేసి సారు బుద్ధిలో పరివర్తన కోసము వచ్చారన్నమాట భూమి మీదకి. 40 ఏండ్ల కృషి చేశాను. ఇప్పుడు అందరికి ఆత్మ జ్ఞానం వచ్చింది, జంతు బలిలంతా తగ్గింది. కాబట్టి దేవాలయాల్లో ధ్యానాలయాలుగా మారాలి అంత. అన్ని డిపార్ట్మెంట్లో ధ్యాన ప్రచారం జరుగుతూ ఉంది, స్కూళ్ళని ఇంకా పోలీస్ స్టేషన్ల వరకు. కాబట్టి అది కూడా వాళ్ళ కర్మానుసారంగా వాళ్ళు జైలుకి వెళ్ళి ఉంటారు. బయట వచ్చినాక ఆత్మ జ్ఞానం వచ్చినాక చక్కగా బతుకుతారు కదా. కాబట్టి అన్ని అవును. డిపార్ట్మెంట్లో మనము లోక కళ్యాణం కోసము ఎక్కడైనా అడుగు పెట్టి మనకు తెలిసిన సత్యాన్ని చెప్పాలన్నమాట. అదే యజ్ఞోపవీతము అని చెప్తారు సార్. బుద్ధుడు కూడా ఎక్కడ చూసినా ప్రపంచంలో దుఃఖమే ఉంది, దుఃఖానికి మూల కారణము తృష్ణ అన్నమాట. తృష్ణ ఎందుకంటే అవిద్య, అంటే ఆత్మజ్ఞానం లేదు. దానికోసమే అష్టాంగ మార్గాల్ని అందించాడు. సరి అయిన దృక్పథాలు, సరి అయిన వాక్కులు, సరి అయిన ఆలోచనలు, సరి అయిన కర్మలు, సరి అయిన జీవన భృతి, సరి అయిన శ్రద్ధ, సరి అయిన ఏకాగ్రత, సరి అయిన ధ్యానం. అది కూడా శ్వాస మీద ధ్యాస ధ్యానమే అన్నమాట. దాన్నే పత్రిజీ సార్ మనకి అందించారు. బుద్ధుని యొక్క కాలం ఇంకా వస్తున్నది మన పిఎస్ఎస్ఎం మూమెంట్. బుద్ధుళ్ళ సంఘమే అది, మంది బుద్ధుళ్ళ పరంపరని మంది అన్నమాట. సదానంద యోగి కూడా బుద్ధుని కాలం ఇంకా వచ్చిన పరంపర గురువే అన్నమాట. పత్రిజీ సార్ 5 జన్మలుగా ఈ ఆత్మ జ్ఞానాన్ని బోధిస్తూ ఉన్నారన్నమాట. పత్రిజీ సార్ ఒక పూర్ణాత్మ స్థితిలో ఉన్నారు. అన్ని అష్టసిద్ధులు ఉన్నా కూడా వాళ్ళ లోక కళ్యాణం కోసం ఉపయోగిస్తారే కానీ నిస్వార్థంగా తన సొంత ప్రయోజనాల కోసము, స్వార్థం కోసము ఉపయోగించరన్నమాట. తప్పనిసరి పరిస్థితుల్లో మన మూడో కన్ను ద్వారా తప్పనిసరి పరిస్థితుల్లో చూడాలనుకున్నప్పుడు చూస్తారు. వాళ్ళు కూర్చున్న చోటనే భూత భవిష్యత్ వర్ధమానాలు మూడో కన్ను ద్వారా వీక్షించవచ్చు. ఇతర లోకాల్ని కూడా చూడవచ్చు. సూక్ష్మ శరీర యానం ద్వారా కూడా వెళ్ళవచ్చు ఇతర లోకాలకి, ఇతర ప్రదేశాలకి. ఆ పత్రిజీ సార్కి అంత శక్తి ఉంది. అవసరమైనప్పుడే, తప్పదు అన్నప్పుడే వాళ్ళు దాన్ని ఉపయోగించుకుంటారు. దాన్ని అష్టసిద్ధులు అంటారు. ప్రాపంచికంగా మనము అష్టలక్ష్మిలు అంటాం. విజయలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంతాన లక్ష్మి అని. అష్టసిద్ధులు అంటే ఆధ్యాత్మిక సాధనలో వచ్చేది. అనిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రకామ్య, ఈశత్వ, వశ్యత్వ. రావణాసురుడికి కూడా ఉంది. దాన్ని దుర్వినియోగం చేశాడు స్వార్థం కోసము. ఆ జ్ఞానం ఉంది, బ్రహ్మ జ్ఞానం ఉంది, కానీ అధర్మంలో బతికాడు. కోరికలు, సరికాని కోరికలు, దానికే చివరికి తను తానే కోల్పోయాడు. అది కూడా ఒక ప్రణాళిక ప్రకారమే. కానీ పురాణాలు, రామాయణం, మహాభారతం, భగవద్గీత అన్నిటి ద్వారా మనము వాటిలో సత్యాన్ని, అంతరార్థాన్ని తెలుసుకొని జీవించాలనే చెప్పేదన్నమాట. అలా జీవిస్తే ఎలా ఉంటుంది జీవితము, రాముల్లా ఉంటే ఎలా ఉంటుంది, రావణాసురుడిలా ఎలా ఉంటుంది అని మన కోసమే అది. అది మనకి జ్ఞానోదయాన్ని కల్పించడానికి అన్నమాట ఆ గాథలంతా కూడా. కాబట్టి దుర్వినియోగం చేయకూడదు. మనం శరీరాన్ని ఆ రూపం కావాలన్నా దాల్చవచ్చు, నీళ్ళ మీద నడవచ్చు, గాల్లో తేలాడవచ్చు, రూపాల్ని మార్చుకోవచ్చు, అంతా చేసుకోవచ్చు. అట్లా అన్నమాట. అది కూడా జ్ఞానం ఉండాలి. అక్కడే కూడా ఆగిపోకూడదు, అహంకారము రాకూడదు, దుర్వినియోగం చేయకూడదు. ఇదంతా మనము పుస్తకాల ద్వారా, సజ్జన సాంగత్యం ద్వారానే మనకి ఇంకా అర్థమవుతుంది అనమాట. మనసే మేడం ఇక్కడ ఉండేదంతా మనసు ప్రభావమే అన్నమాట. మనసు ప్రభావంకే అజ్ఞానానికి, అహంకారానికి లోనవుతూ ఉంటాం. చంచలమైనది కదా, కాబట్టి నిశ్చల చిత్తే అని చెప్తారు. దానికే ఆదిశంకరాచార్యులు ఆ చిత్తం అనేది నిశ్చల స్థితికి రావాలి అని.
అప్పుడే మనకి అది అన్నిట్లో ఒక సాక్షిభూత స్థితిగా ఉంటాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. మాస్టర్స్ థ్యాంక్ యూ. ఇంకెవరైనా మేడంతో మాట్లాడతారా అండి? పత్రిజీ ప్రబోధాలు పత్రిజీ ప్రబోధాలు మానవాళికి బుక్ మేలుకొల్పు మొదటి భాగము. తర్వాత రెండో భాగం ఇప్పుడు ధ్యాన మహాయాగంలో రిలీజ్ అవుతుంది. ఇంకొకటి ఏ టాపిక్ అయితే ఉంటుందో అది క్యూఆర్ కోడ్ తర ఉంటుంది. దాన్ని మొబైల్లో స్కాన్ చేస్తే యూట్యూబ్లో పత్రిజ్ సారు చెప్పిన టాపిక్ యాజ్ ఇట్ ఈస్గా మనము వినొచ్చు వీడియో ద్వారా. అంత ఆ వీడియో అట్లే వస్తుంది. పత్రిజ్ సార్ నోటి ద్వారా వినొచ్చు, పత్రిజ్ సార్ని చూడొచ్చు. ఫ్లూట్ మ్యూజిక్ ఉంటుంది, అది కూడా మనం ధ్యానం చేసుకోవచ్చు. కాబట్టి ఇది ఇంకా కన్నడంలో హిందీలో కూడా వస్తుందని చెప్తున్నారు మేడం, తీసుకోండి. థ్యాంక్ యూ మేడం. రామాయణం అంతా ఎన్నో మార్పు చేర్పులు అయిపోయింది. సీతాయనం వచ్చినాక అసలు సత్యం తెలిసింది కదా, అలా ఉంటుంది అనమాట. కాబట్టి ఆ స్కాన్ రూపంలో అద్భుతం అనమాట. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మళ్ళీ ఒకసారి అది రిమైండ్ చేసినందుకు. మాస్టర్స్ మేడం చెప్పినట్లుగా ధ్యాన మహాయజ్ఞంలో పార్ట్ 2 అనేది రిలీజ్ అవుతుంది మాస్టర్స్. ఒకవేళ అక్కడికి వెళ్ళినప్పుడు కుదిరితే అక్కడ బుక్ అనేది కొనుక్కోండి మాస్టర్స్. స్వర్ణామృతం దొరికితే కూడా తీసుకోండి. ఇంకా మేడం అయితే అద్భుతము. చిన్నప్పటి ఇంకా అన్ని జీవితము, పిఎస్ఎస్ సంస్థాపన, పిరమిడ్ మాస్టర్ల యొక్క కష్టము, పత్రిక సార్ ఎలా కష్టపడింది అన్నీ ఉంటుంది. స్వర్ణామృతం అది కూడా 100 ఎపిసోడ్లు. అదే ఏమన్నా రిలీజ్ అయితే దయచేసి అందరూ కొనుక్కోవాల్సిందిగా కోరుకుంటున్నాను. మన పిఎస్ఎస్ యొక్క ఆత్మ చరిత్ర అది. చాలా అద్భుతం అది. సీతాయనము యశోదరాయణం లాగా కొందరికి అది కూడా ఒక స్థితి. స్వాధ్యాయం మీద ఇంట్రెస్ట్ కూడా ఒక స్థితి అన్నమాట. ఒక మంచి మిత్రుడితో స్నేహం అని చెప్తారు కదా, పుస్తకాలు చదవడము. ఆ అవును మేడం. మాస్టర్ల యొక్క ఎనర్జీతో కనెక్ట్ అయిపోతాం మనము. కాబట్టి పుస్తకం అంటే ఎప్పటికీ మంచిది అన్నమాట. అవును మేడం. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే, థ్యాంక్ యూ మేడం. మీరు కూడా ఎంతో శ్రద్ధగా 11 వరకు 9 ఇంకా 11 వరకు ఉన్నారు. దానికే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అంటారు. ఎంతో శ్రద్ధగా విన్నందుకు మీకు కూడా అనంత కోటి ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చెప్పినందుకు మీకు కూడా కృతజ్ఞతలు మేడం. థ్యాంక్ యూ మేడం. కొత్తగా జూమ్ సెషన్లో ఏది అడిగినా ఇదే చెప్పుకొని పోతా ఉంటాను మేడం. ధ్యానం చుట్టి ధ్యానమే ఉండాలన్న నేను చెప్పే క్లాస్లో చుట్టి ధ్యానంకే వస్తుంది అనమాట. కాబట్టి ధ్యానం అంటే ఏమని అర్థమవుదు. మామూలు ఉంటుంది సాయిబాబా గుడిలో, ఆంజనేయ స్వామి గుడిలో ధ్యాన మందిరం అని ఉంటుంది. ఆడేం శ్వాస మీద ధ్యాస అని తెలీదు. ఊరికే కూర్చో ఉంటారు వాళ్ళు. ఏం ఓంకారం చెప్పుకుంటా అంటారో ఇంకేదో ఇది ఆ గుర్తు పెట్టుకొని దాన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తూ ఉంటారు. ఏమని తెలియదు కదా. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, అది ఒక మార్గము, ధ్యాన స్థితి అని చెప్పింది పత్రిక సార్ మనకి. ఎంతో మందిని ఎన్నో లోకాల్లో ఇంకా తీసుకుని వచ్చిండే వాళ్ళు. ఈడ మనసు ప్రభావంకి మళ్ళీ మనం లోనైపోయి ఉంటాము. కాబట్టి గత జన్మలో నువ్వేమి అని కాదు, ఇప్పుడు నువ్వేమి. గత జన్మలో నువ్వు పెద్ద ఏమన్నా యోగివో యోగేశ్వరుడు కావచ్చు. ఇప్పుడు భూమి మీద నివసిస్తున్నావు కదా, మనసు ప్రభావం ఉంది కదా, అజ్ఞానం అహంకారము. కాకపోతే ఇప్పుడు నువ్వు ఏమి, నువ్వు ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నావు అని. కాబట్టి అదేమి చెప్తారు సారు, మనము రాముని సంతతి కాదు ప్రహ్లాద సంతతి అంటారు. మానవ అనుభవాల కోసం వచ్చిన మాధవులం అని చెప్తారు. లోక కళ్యాణం కోసము జన్మ తీసుకున్న వాళ్ళు. మనము తిరిగి ఆ లోకం నుంచి వచ్చామో ఆ లోకానికి వెళ్ళిపోవాలి అంటారు. మనము ఒక్కొక్క లోకంకి ఆ లోకం నుంచి వచ్చి ఉంటామో ఆ లోకానికి రిప్రజెంటేటివ్ అన్నమాట. ఇప్పుడు ఒక క్రికెట్ టీం ఎన్నో దేశాలు కలిసి ఆడుతున్నప్పుడు మన ఇండియా గెలిచినప్పుడు మనం ఎంత హ్యాపీగా అవుతాం కదా. అక్కడే మన బ్రదరు కాదు ఎవరో కాదు వాళ్ళు ఆడేవాళ్ళు కదా, అయినా హ్యాపీ అవుతాం కదా. అలాగే మన లోకం నుంచి ఒక ఆత్మ వెళ్ళింది భూలోకంకి. అక్కడ తన ప్రణాళికని సక్సెస్ చేసుకొని వచ్చిందంటే ఆ లోకవాసులంతా హ్యాపీ అవుతారంట. అక్కడంతా మిత్రత్వమే ఉండేది. ఇక్కడే భావబంధాలు. ఆ శరీరాన్ని విడిచిపెట్టినాక అంతా మిత్రత్వమే ఉండేది. దానికే సారు మై డియర్ ఫ్రెండ్స్ అనే సంబోధిస్తూ ఉంటారు.
ధ్యాన మహాయోగం యాగంలో మనం కుర్చీలో ఎవరు ఉన్నా లేకపోయినా ఎంతో మంది హాస్టల్ మాస్టర్స్ ఆ టైంలో ఉంటారంట. ఆ ఎనర్జీని ఎక్కడ తీసుకువెళ్ళి బ్యాలెన్స్ చేయాలనో అక్కడ చేయడానికి. దానికే సార్ ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు అని చెప్తూ ఉంటారంట. అంటే ఆ కుర్చీలో ఉండే మామూలు ధ్యానులకు కాదు, కంటికి కనిపిని ఎంతో మంది మాస్టర్స్ హాస్టల్ మాస్టర్ సార్కి కనిపిస్తూ ఉంటారు. ఆ ఫ్లూట్ మ్యూజిక్ ద్వారా మెడిటేషన్ చేపించే టైంలో అని చెప్తారనమాట. మాస్టర్ల ద్వారా వింటూ ఉంటే మనకి ఒళ్ళు ఒక పక్క పులకరిస్తుంది, ఒక పక్క భయం వస్తుంది. అంత మంచి గురువు తన ప్రణాళిక ప్రకారం ఎలా జీవించాలో అలా జీవించి చూపించేస్తారు. మానవుడుగా సామాన్యుడిగా ఉంటూ అందరితో మమేకమైపోయి ఒక పక్క దైవత్వ స్థితిలో అన్ని సిద్ధులు ఉన్నా కూడా అహంకార రహితంగా ఒక క్షణం వృధా చేయకుండా జీవించి చూపించేశారు కదా. ఒక పక్క పులకరిస్తుంది, ఒక పక్క జలధరిస్తుంది అనమాట. అవును మేడం. అందుకే కదా మేడం మనం ఇంత గొప్పగా సార్ భౌతికంగా లేకపోవచ్చు కానీ ఇంత గొప్పగా వర్క్ అనేది జరుగుతోంది, ఇంత గొప్పగా ప్రతిరోజు జరుగుతోంది క్లాసులు కానీ వింటున్నాము. ఇదంతా ఆ జ్ఞానం అంతా కూడా పంచుకుంటున్నాము అని అంటే ఆ నాటిన ఒక విత్తనం అనేది చాలా గొప్పది కదా మేడం. అవును మేడం. దానికే మామూలుగా ఇదే కదా, యథా రాజ తథా ప్రజ అంటారు. ఇప్పుడైతే రాజకీయాల్లో యథా ప్రజ తథా రాజ, ప్రజల్లో ఎవరిని ఎన్నుకుంటారో అదే విధంగా రాజు. కానీ ముందు రాజు ఎలా జీవిస్తాడో ప్రజలు అలా ఉండేవాళ్ళు. మనకి పత్రిస్తారు అలా, యథా రాజ తథా ప్రజ మనకి పత్రిస్తారు అనమాట. కాబట్టి ఈ ఒక సామాన్యులు నోరు తెరిచి మాట్లాడితే కానీ మనం పిరమిడ్ మాస్టర్ అని తెలియకూడదు అనమాట. అంత జ్ఞానం ఉండాలి మనకి. మనలో పక్కవాడు మనకి ఆ, మన గురించి అతనుగా తెలిస్తేనే లేకపోతే మనం నోరు విడిచి చెప్తేనే మనం పిరమిడ్ మాస్టరు వీళ్ళ ఒక గొప్ప గొప్ప ఆత్మజ్ఞాని అని తెలియాల, బ్రహ్మజ్ఞాని అని తెలియాల. పత్రి సార్ కూడా ఎన్నో అవమానాలు జరిగింది సమాజంలో కానీ బంధువుల ద్వారా కానీ, కానీ అతన్ని బ్రహ్మజ్ఞానిని ఎవరు గుర్తిస్తారు? ఆ స్థితిలో ఉన్న వాళ్ళే గుర్తిస్తారు. బ్రహ్మశ్రీ, బ్రహ్మర్షి, తిరుగా బ్రహ్మర్షి పితామహ, ఎంతో మంది బ్రహ్మర్షిని తయారు చేస్తారు కాబట్టి బ్రహ్మర్షి పితామహ స్థితికి ఎదిగారనమాట. ఒక యోగిని యోగే గుర్తిస్తారు, ఒక బ్రహ్మర్షిని గుర్తిస్తారు. సామాన్య మానవులకి ఏమీ అర్థం కాదు. వాళ్ళ మాటలు చేష్టలు ఏమి కూడా అర్థం కాదనమాట. కరుణ అంట, మహా కరుణ ఉంటేనే వాళ్ళు కొట్టేది తిట్టేది అంతా చేశారు. అది మన ఆత్మ ఉద్ధరణ కోసమే, మనలో ఉండే అజ్ఞానాన్ని అహంకారాన్ని తీసేయడానికి. అదే మహా కరుణ ఆ, అన్నమాట మన పైన చూపించేది. లేకపోతే ఎవరు ఎలా పోతే నాకేం అనేది అట్లా ఉండేస్తే మంచివారుగా ఉంటారేమో కానీ జనాల దృష్టిలో అది కరుణ కిందకి రాదు. అందరూ తమ పిల్లలే అనే దృష్టితో చాలా ధైర్యం ఉండాలి. సారు చెడ్డవాళ్ళు ఇంకే కాదు ప్రపంచం ఇదయ్యేది, మంచి వాళ్ళు నోరు విప్పకుండా ఉన్నప్పుడు కూడా అలా అవుతుంది అనేసి. ఆ మంచి వాళ్ళు నోరు విప్పి సత్యం చెప్పాలంటే చాలా ధైర్యం ఉండాలి. సత్యం చెప్పే వాళ్ళకి అంతా కూడా ప్రజలు ఏం చేస్తారు? శిక్షే కదా చేసేది. యేసు యేసు ప్రభు కానీ, సోక్రటీస్ కానీ, ఓషో కానీ, స్వామి దయానందకి కానీ, మహాత్మా గాంధీకి కానీ సత్యం కోసము, ధర్మం కోసము పోరాడేటప్పుడు, జీవించేటప్పుడు నోరు తెరిచి ఎదురు తిరిగిన అంటే వాళ్ళకి తెలుస్తుంది నేను శరీరం కదా ఆత్మ అని తెలుస్తుంది. అది కూడా మేడం, అది కూడా చెప్తారు. సూసైడ్ ఒకటి నా అనుభవం ప్రకారము, జ్ఞానం ప్రకారము సూసైడ్ ఒక్కటి ఉడిస్తే ఆ మరణం కూడా ప్రణాళికలో భాగమే అని నాకు అర్థమైంది అనమాట. వాళ్ళు అలానే సృష్టించుకొని ఉంటారు. సత్యం కోసం పోరాడంటే ఈ నేను శరీరం కాదు ఆత్మ స్థితిలో జీవించాలి. ఆత్మకు చావు లేదని తెలుసు. ఈ శరీరం ఒక దినం పోయేదని తెలుసు. ఎప్పటికైనా రోగంతో అన్నా పోవచ్చు, ఎవరన్నా చంపచ్చు, ఎలాగైనా పోవచ్చు అంతే. సూసైడ్ అనేది ప్రణాళికకి అది విరుద్ధము, బ్రేక్ చేసినట్లు అవుతుంది. మన
ప్రణాళికతో పాటు ఇంకా కొన్ని బంధాలకు కూడా అది లింక్ అయి ఉంటుంది అనమాట, డిస్టర్బ్ అయి ఉంటుంది. ఆ వర్క్, ఆ పని, ఆ సిచ్యుయేషన్స్ మనము అనుభవించినప్పుడు మళ్ళీ అనుభవించకుండా చేసుకుంటే మళ్ళీ జన్మ తీసుకోవాల్సి వస్తుంది. తిరగా ఎంతో టైం ఉంది, ఉమ్, తీసుకుంటుందంట ఆత్మ. ఆ దానికి మళ్ళీ జన్మ ఇవ్వాలంటే కూడా యోచన చేస్తారని చెప్తారు. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ సూసైడ్ చేసుకోకూడదు. ఏ జీవహింస, ఏ మనిషిని ప్రాణిని చంపకూడదు. కష్టాలు, నష్టాలు, బాధల్లోనే ఆ ఆత్మ అనేది ఎదుగుతుంది అని పత్రిస్ సార్ చెప్తారనమాట. అనుమానంతోనే సూసైడ్ చేసుకుంటాం కదా. మనము ఇంటి లోపల ఎవరన్నా తిడితే గమ్మున 10 మందిలో ఎవరన్నా తిట్టినా కొట్టినా, మనకి ఏదన్నా అవమానం జరిగినా, పిల్లలు చదువుల్లో ఫెయిల్ అయినా, ఇట్లా ఉద్యోగం రాకపోయినా, సార్ కూడా అదే చెప్తాడు కదా, నేను సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళాను, MBBS లో సీట్ రాలేదని హుసేన్ సాగర్ లో దూకడానికి, నీళ్లు చల్లగా ఉందని వాపస్ వచ్చేసాను. కానీ అది సార్ ప్రణాళికలో అది లేదు. సార్ ఒక జగద్గురువు కాబట్టి అది ప్రణాళికల్లో అది సో ఇది సహకరించలేదన్నమాట. రైటింగ్ లో పాస్ అయినా ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిపోతా వచ్చారు, IAS ఎగ్జామ్స్ రాస్తేను సీట్ కోసం. కాబట్టి మన ప్రణాళిక ప్రకారమే నడుస్తుంది, సూసైడ్ మాత్రము ఉండదు మన ప్రణాళికలో అనేది అర్థమైంది నాకు. వాళ్ళు భరిస్తారు, సత్యం కోసం ప్రాణంకైనా తెగిస్తాను అంటే అక్కడే చంపేవాడు లేదు, చంపబడేవాడు లేడు, అసలు ఆత్మకి మరణమే లేదు అనే సత్యం వాళ్ళకి తెలుస్తుంది అనమాట. దానికి ఆ సాహసంతోనే భూలోకంలో జన్మ తీసుకుంటుంది. దానికి యేసు ప్రభు చెప్తారంట, వాళ్ళంతా అజ్ఞానంతో ఉన్నారు, వాళ్ళంతా కూడా నా బిడ్డలే, క్షమించే ప్రభు అని. వాళ్ళ అజ్ఞానంతో సత్యం తెలియకుండా అలా చేస్తారు కాబట్టి వాళ్ళపైన ఏ కోపము, ద్వేషం అనేది ఉండదు. ఈ శరీరము ఒక వస్త్రం లాగా వదిలేస్తారు. ఈ లోకం కాకపోతే ఇంకొక లోకము, ఇంకొక ప్రణాళిక, ఇంకొక ఆత్మకి కొత్త అనుభవము, కొత్త ప్రణాళిక వేసుకొని వస్తుంది అనేసి. అలా అదంతా మనకి ఆదర్శం కోసమే వాళ్ళు అలా వస్తారు అని నాకు అట్లా అనిపించింది, అర్థమైంది. ఫస్ట్ తల్లిదండ్రులు తమ పిల్లలకి ఆస్తులు, అంతస్తులు ఏమి ఇవ్వకపోయినా పర్వాలేదు, ఫస్ట్ ధ్యానం చెప్పండి. ఫస్ట్ తల్లిదండ్రులు ధ్యానులుగా మారాలి. కనీసం తల్లి అయినా ధ్యానిగా మారాలి. ఆ తల్లి కూడా డాక్టర్లు మాదిరిగా బలం వస్తుందని నోట్లో తురుక్తా ఉంటుంది, చికెన్లు, మటన్లు, ఎగ్గు అంతా అని. అదొక్కటే మహిళల దగ్గర ఉండే లోపము, దోషము. లేకపోతే మహిళలంతా చాలా గొప్పవాళ్ళు అని చెప్తారు పత్రిస్తారు. కాబట్టి ఈ దేహమే శాశ్వతము, దేహ భావన ఉన్నప్పుడు అలాంటి ఇది వస్తుంది మేడం, అందము, అంద వికారము. సార్ చెప్తారు, జుట్టు నరిస్తే రంగు వేయాల్సిన అవసరం ఏం లేదు, అది సహజము. శరీరం వయసు అయినాక కళ్ళు చూపు తగ్గడము, పళ్ళు ఊడడము, చర్మం ముడతలు పడడము, జుట్టు నరియడము, అదంతా సహజము, ప్రకృతి సహజమే కదా. దానిపైన ఎందుకు మోహము? ఆ అనుభవాలు కూడా తీసుకోవాలి మనము, అర్థమైందా? మొహమేమో తెల్లగా ఉండాలంటాము, జుట్టేమో నల్లగా ఉంటాము, ఇదే విరుద్ధం మనకి మనసు. ఇప్పుడు చూడండి, నేను ఏమన్నా బస్సులో వెళ్తే నాకు జుట్టు నరిసింది, సీట్ అడిగితే ఇచ్చేస్తారు, డై వేసుకుంటే ఇస్తారా? ఏమో యంగగా ఉండవు, ఇవ్వరు మేడం. నీకెందుకు? ఆ బ్యాగ్ అట్లా అండి అంటే అందిస్తారు. ఎన్ని లాభాలు ఉంది. ఆ యంగగా బాగా డై వేసుకుని పోతాము, ఎవరైనా చెయ్యేస్తారు. ఉంటారు కదా కొందరు, ఆ తమో రజోగుణాల్లో చెయ్యేస్తారు. అది ఇంకా కోరిక తెచ్చుకున్నట్లే సమస్యలు. ఈ అనుభవం కూడా బాగుంది మేడం. 100 ఏళ్ళ వరకు బతుకుంటామో లేదో. సహజంగానే ఇప్పుడు అందరికి 40 ఏళ్ళకే జుట్టు నరుస్తా ఉంటుంది, ఇంకా చిన్న పిల్లల వారికి రెస్పెక్ట్ ఇస్తారు, ఆంటీ కదా అంటారు. సింగిల్ గా పోయేటప్పుడు భయం ఉండదా, ఆంటీ వెళ్తుంది అంటారు. సీట్ అడిగితే బస్సులో సీట్ ఇస్తారు, నా బ్యాగ్ అట్లా దింపివ్వంటే దింపిస్తారు. ఎన్ని లాభాలు ఉంది మేడం. కాబట్టి అది కూడా అనుభవం మేడం, ఆ మార్పును అంగీకరించాలి కదా. ఇక్కడే అంగీకారం లేకపోతే ఎట్లా మేడం? అసలైన జ్ఞానం ఉండేవాళ్ళు అందాన్ని చూడరు. అందం అనేది చూస్తాం మామూలుగా అయితే,
కానీ ఆ గుణాలని బట్టి మనము చూడండి, రామకృష్ణ పరమహంస కానీ, వీళ్ళు రమణ మహర్షి కానీ, యేసు ప్రభువు కానీ, వీళ్ళంతా ఏం పెద్దగా అందమేం లేదు కదా మేడం. వాళ్ళ గుణాలు, దైవిక లక్షణాల వల్ల మనచే పూజింపబడుతున్నారు. కాబట్టి ఫోటోలు, విగ్రహాలు మూర్తి స్ఫూర్తి కోసం కానీ వాళ్ళని పెట్టి పూజలు అభిషేకాలు చేయడానికి కాదు. అలా తత్వంలో ఆ గుణాలతో మనం కూడా జీవించాలి అని. పెద్దగా ఏం అందం లేదు కదా మేడం. చూసుకునేకపోతే రమణ మహర్షి కానీ, రామకృష్ణ కానీ, యేసు ప్రభు కానీ, ఉమ్, ఇప్పుడు మోదీ కానీ, ఇందిరాగాంధీ కానీ, సుధా నారాయణమూర్తి ఇన్ఫోసిస్ ఫౌండర్, వాళ్ళేం డై వేయరు మేడం. వాళ్ళని చూస్తే నమస్కారం పెడతాము. ఎందుకు పెడతాము? మంచి గుణాలతో ఉన్నారు వాళ్ళు. కాబట్టి 1,00,000 పుస్తకాల సారం రెండే అంట. ఒకటి సత్యము, ఏమంటే నేను శరీరం కాదు ఆత్మ అని తెలుసుకో. ఉన్నదంతా ఆత్మ పదార్థమే అని తెలుసుకో. నేను శరీరం అనుకుంటే అజ్ఞానము, నేను శరీరం కదా ఆత్మ అని తెలుసుకుంటే ఆత్మజ్ఞానం. ఉన్నదంతా ఆత్మ పదార్థమే. సృష్టిలో అనుగుణమైన అన్ని జీవుల్లో ఆత్మగా ఉన్నదే ఆ చైతన్యం అని తెలుసుకుంటే బ్రహ్మజ్ఞానము. రెండవది ధర్మము, అహింస పరమో ధర్మ. ఏ జీవిని, ఏ ప్రాణిని చంపకూడదు, మనసా వాచ కర్మణ, అంతే. రెండే సత్యాలు. ఆ సత్యం పట్టుకొని ఆ విధంగా జీవిస్తే అతనే దైవము అన్నమాట. ఆల్రెడీ అతను దైవమే. ఆ అజ్ఞానంతో, అహంకారంతో ఆ పొర కమ్మేసింది ఆ మనస్సు అనే ప్రభావం. అంతే మేడం. ఆ రెండే మనము ఇది పాటించాల్సింది అదే అన్నమాట. దాన్ని తెలుసుకోవడానికి ఇంతమంది ఆధ్యాత్మిక గురువులు ఇన్ని కథల రూపంలో, ఇన్ని పురాణాల రూపంలో, ఇన్ని ఉదాహరణలతో మనకి చెప్పారనమాట. ఎవరికి ఏ కోణంలో అర్థమైతే ఆ కోణంలో అర్థం చేసుకుంటారని, దానికి అన్ని కథల రూపంలో ఎవరు దేనికి కనెక్ట్ అవుతారో తెలియదు అనేసి. ఇప్పుడు బలులంతా జరుగుతుంది కదా, మనలో ఉండే అజ్ఞానాన్ని, ఆ షడ్ వర్గాల్ని, ఆ సరికాని గుణాల్ని బలివ్వాలి. కానీ పూజలు, ఇది వ్రతాలు, కోరికలు పేరుతో బలిస్తారు కదా. బుద్ధుడు అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడంట ఎండలో. ఓ దాహం వేస్తుందంట. ఒకసారి చుట్టూ చూస్తే ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టు కింద కుమ్మరి వాడు మట్టి పాత్రలు తయారు చేస్తూ ఉంటాడు. సరే అక్కడికి వెళ్తే నీళ్ళు అడిగితే ఇస్తాడు. సరే కొంతసేపు కూర్చుంటాము, సేద తీరుతామని కూర్చొని ఊరికే అట్లా చుట్టూ చూస్తారు. అక్కడ ఒక మేకకి చక్కగా అలంకారం చేసి పెట్టుంటారనమాట, పూలమాల వేసి. అప్పుడు అడుగుతాడు బుద్ధుడు, ఎందుకు ఆ మేకకి అలంకరణ చేసి ఉంచారంటే, ఈ రోజు మా ఊర్లో అమ్మవారి జాతర, అమ్మవారు మా కోరికలంతా తీరుస్తారు కదా, దానికి కృతజ్ఞతగా దీనికి బలివ్వాలని ఈ మేకని అక్కడ ఉంచాము అంటే, వీళ్ళకి ఎలాగైనా బుద్ధి చెప్పాలని బుద్ధుడు ఏం చేస్తాడంటే ఆ అక్కడుండే మట్టి పాత్రలంతా పగలు కొట్టేస్తాడు. అప్పుడు ఆ కుమ్మరివాడు, ఎందుకు నువ్వు ఈ మట్టి పాత్రలను పగులు కొడుతున్నావు, నీకేం పిచ్చా అంటే, నువ్వు నాకు నీళ్ళు ఇచ్చావు కదా, దాహం తీర్చావు కదా, కృతజ్ఞతగా ఈ పాత్రల్ని కొడుతున్నానంటే, నీకేం పిచ్చా, బాగుండే పాత్రలంతా పగలు కొడుతున్నావు, పైగా కృతజ్ఞత అంటున్నావు అంటే, మరి మీ కోరికలంతా తీర్చిందని అమ్మవారికి బలిస్తున్నారు కదా ఈ మేకని, పైగా కృతజ్ఞత, అమ్మవారు సంతోషిస్తారని చెప్తున్నావు కదా. అమ్మవారు సృష్టించింది ప్రాణుల్ని, పక్షుల్ని, మనుషుల్ని అంతా. అమ్మవారి బిడ్డల్ని అమ్మవారికే బలిస్తే అమ్మవారు ఎలా సంతోషిస్తారో, పైగా ఎలా కృతజ్ఞత అవుతుంది. ఆ ఈ మట్టి పాత్రలు, నువ్వు తయారు చేసిన మట్టి పాత్రలను పగలు కొడితేనే నువ్వు తట్టుకోలేకపోతున్నావు అన్నప్పుడు ఆ మేకను వదిలేస్తారంట. ఇంకా బలి ఇవ్వకూడదు అనేసి బుద్ధి వస్తుందన్నమాట. అలా కథల రూపంలో తెలియజేస్తారు అనమాట. తెలియని వాళ్ళకి కూడా అర్థం అవ్వాలని గురువులు. అలా ప్రస్తుతం ఇంకా చాలా బలి లాగింది మేడం. మాది కూడా ముందు పౌల్ట్రీ ఫారమ్స్ ఉండే, అది నీళ్ళ ప్రాబ్లం వల్ల ఆగిపోయింది, లేకపోతే ఇంకా లక్షల్లో చంపేసి ఉండేవాళ్ళు. మా వదిన అయితే ధ్యానం చేస్తుంది, శాకాహారిగా మారింది. మా నాన్న అయితే ధ్యానం చేస్తారు, ఇంకా నాన్ వెజ్ తింటున్నారు. పేరేమో శ్రీరామచంద్రుడు. అది ఒక్కటి వదిలేస్తే శ్రీరామచంద్రుడే అతను. అన్ని ఉంది, మంచి లక్షణాలు. ఆ సార్ చెప్తారు కదా, ఆధ్యాత్మికంగా కానీ భౌతికంగా కానీ అతడి అంత గొప్పవాడైనా నా దృష్టిలో అతను శాకాహారి అయితేనే ఇది అతని
పాదాలకు మోకరిల్లుతాను, అతను మాంసాహారి అయితే అతడు ఒక రాక్షసుడితో సమానమే అనేసి అలా ఉందన్నమాట పరిస్థితి. కాబట్టి ఎన్ని రొయ్యల చెరువులు, చేపల చెరువులు, ఎన్ని కోళ్ళ ఫారాలు, చాలా మంది మూసేస్తారు మేడం. PSSM లో వచ్చినాక ధ్యాన ప్రచారం ఇంకా చాలా బలులు ఆగింది. దానికే భూమాత కూడా శాంతించింది కొంచెం. లేకపోతే ఈ భూమి 2000లోనో 2012లోనో ప్రళయం అయిపోయిండేది, డిస్ట్రాయ్ అయిపోయిండేది. అది 2020లో కరోనాని ఇంకా ఇంకా బాగా అద్భుతంగా ఇదైంది. కాబట్టి మూగజీవుల పరిరక్షణ ప్రతిసారి యొక్క సంకల్పం. నేనైతే ముందైతే కరెంట్ బ్యాట్ కొట్టేసేది దోమల్ని. ఇప్పుడు కరెంట్ బ్యాట్ పెట్టి కొట్టాలంటే కూడా భయం వస్తుంది. ఆ దోమ అడుగుతుందంట. నీవే అట్లా వాళ్ళకి ముందుగానే టపా అని చంపేస్తారు. అట్లా కూడా తాకితే ఒక పించు బ్లడ్ అదే పీల్చుకుంటుంది. ఎంత ప్రాణుల్ని కోసి చంపుతారు, రక్తపాతం చేస్తారు, రక్తాన్ని తింటాము. ఆ దాన్ని కూడా ఫ్రై చేసుకొని మిమ్మల్ని ఏం చెయ్యాలా? ఆ దోమకి నోరుంటే అలా అడిగేదన్నమాట. వాళ్తుందో లేదో కొట్టేస్తాము పట్టని. కరెంట్ బ్యాట్లు పెట్టుకొని కొడతాము. అయ్యో కాయలు వేస్తారు ఇప్పుడు మా సారు. నేను అరిసి అరిసి ఇది మాత్రం మార్టిన్ కాయలు వేస్తారు. ముందంతా కరెంట్ బ్యాట్ పెట్టేవాళ్ళు. చనిపోయిన కరెంట్ లోనే కదా కాలుస్తారు అంటారు. ఇట్లా ఆన్సర్ పెట్టుకో అంటారు. ఇంకొకటి తట్టువర్తి సార్కి ఎక్కడో చెన్నైలో క్లాస్ చెప్తుంటే జీవహింస ఆత్మకి చావు లేదంటారు కదా. ఆ కోడి మేకను చంపితే ఆత్మ ఏం చావు లేదు కదా, దేహమే కదా చచ్చిందంటారంట. ఇట్లా ప్రశ్నలు అంతా వేస్తారు మేడం. అయ్యో రామ. సార్ మళ్ళీ ఏమో చెప్పి ఇదండ్రంట. సార్కి ఏదో ఒక మళ్ళీ ఏదో ఒక ఆన్సర్ వచ్చి చెప్పి ఆడికి సమాధానం చేస్తారంట. ఆత్మకు చావు లేదు కదా, మేమేం ఆత్మని తింటా లేదు కదా, దేహాన్నే కదా తింటా ఉండేదండ్రంట ఒక క్లాస్ లో. ఇట్లా కూడా ఉంటారు. అట్లా మా సారు కరెంట్ బ్యాట్కు పెట్టుకొని దోమలు సంపదంటే చనిపోయిన కరెంట్ లోనే పెట్టి కదా కాల్చేది అంటారు. చేపను తిని పెద్ద చేప బ్రతుకుతుందంట. సృష్టిలో ఒక దాన్ని తినుకొని ఒకటి బ్రతకాలంట. దేవుడు ఇన్ని తెలియకుండా తిన్నాము ఎన్ని రకరకాల చెట్లు. ఈ వేరుని ఇంకా పట్టుకొని కాయలు, దుంపలు, కాండలు, ఆకులు, గింజలు, ఆ పుష్పాలు ఏది వదులుతలేదు మనము. తేనె ఏది వదులుతలేదు. ఇంకా మళ్ళీ జంతువులు జోలికి వేరే. ఘోరం. ఘోరం. నవ్వొస్తుంది నాకైతే. ఆత్మకు చావు లేదు కదా, మేమేం ఆత్మని తింటాలే కదా, శరీరాన్ని తటవర్తిస్తారకే ఇలాంటి ప్రశ్న వచ్చిందనమాట. ఎదురు ప్రశ్న. సార్ అప్పుడైతే మానవ సేవయ మాధవ సేవ అనేవాళ్ళు కదా, ఇప్పుడు పత్రి సార్ మాధవ సేవయ మానవ సేవ అంటారు కదా. ఆ టాపిక్ పెట్టుకొని మళ్ళీ ఆడికి వాళ్ళకి రియలైజ్ చేపించినంట. అట్లా ఇట్లా ఎదురు ప్రశ్నలు ఎవరన్నా వేసినప్పుడు మనకి వాళ్ళకి ఆన్సర్ ఇవ్వాలంటే మనకి కూడా జ్ఞానం బాగా ఉండాలి, బండలు బండలుగా. మేడం. సంసారంలోనే నిర్వాణం అని బుద్ధుడు కూడా అప్పుడే జ్ఞానోదయం అయింది. కాబట్టి యశోధర మాత యొక్క మధ్య మార్గం సంసారంలో నిర్వాణము, బుద్ధుని యొక్క ఆనాపానసతి, ఆ సూత్రాన్ని సారు పట్టుకుంటారు అనమాట. దానికి ఇంకా మనకు అర్థమయ్యేకి ఇది ఇస్తారు సారు. ఇంకా గురువుల యొక్క మెయిన్ కొటేషన్లు ఆ శ్రీకృష్ణ అమృతము, అది విజ్ఞాన సారము. ఇంకా జీవితం ఎలా జీవించాలనే జీవన విధానం ఎలా ఉండాలా అని చెప్పేది కృష్ణుడే కదా భగవద్గీత ద్వారా. కాబట్టి ప్రతి ఒక్క టాపిక్ కి సారు భగవద్గీత శ్లోకాలని అన్వయించే చెప్తారు. భగవద్గీతలో లేనిదంటూ ఏమీ లేదు అని. కాబట్టి మనం తీసుకొని ఆహారంతోనే మొదలవుతుంది మనకి మనసు ప్రభావం. అక్కడి నుంకే మొదలవుతుంది ఆలోచనలు, వాక్కులు, చేష్టలు. దానికే సారు అలా బ్రాహ్మణుని కుటుంబంలో జన్మించడము అన్ని ప్రణాళిక ప్రకారమే జరిగింది అనమాట. వాకిన్స్ అవ్వాలంటే కూడా మనం శుద్ధ సాత్వికంగా ఉండాలి, ధర్మంగా ఉండాలి.
ఆ మిడిల్ ఏజ్ లో ఉండేటప్పుడు అప్పుడే అంట వాకిన్స్ పైలోక వాసులు కూడా వాకిన్ అయ్యేది, ఆ శరీరాన్ని ఉపయోగించుకునేది. ఏమైనా ఛానలింగ్ ద్వారా కానీ, ఆటో రైటింగ్ ద్వారా కానీ. మనం కూడా శుద్ధ సాత్వికంగా ఉండాలా, ధర్మబద్ధంగా ఉండాలి. అప్పుడే వాళ్ళు ఉపయోగించుకుంటారు ఈ దేహాన్ని ఒక వాహనంగా. ఇక్కడ భూమి మీద ఏం చేయాలనో అది చేసేసి వాళ్ళు వాకౌట్ అయిపోతారు అనమాట. అది పర్మనెంట్ గా కావచ్చు, టెంపరవరీగా కావచ్చు, ఎలాగైనా నడవచ్చు. ఏమంటే మన సూక్ష్మ శరీరం పర్మనెంట్ గా కట్ అయిపోతే మనము చనిపోయినట్లుగా, సూక్ష్మ శరీరం కట్ అవ్వలేదంటే ఇంకా మనం బాడీతో ఉన్నామన్న. ఎంతో మంది వాకిన్స్ అవుతూనే ఉంటారు అని చెప్తారు మేడం. ఏమంటే ఆ సిల్వర్ కార్డు పర్మనెంట్ గా కట్ అయిపోతేనే మనం శరీరాన్ని విడిచిపెట్టేదన్నమాట. ఆ సూక్ష్మ శరీరం కూడా ఉంటుంది వేరే ప్లేసుల్లో, వేరే లోకాల్లో కూడా ఉంటుందన్నమా అన్ని కూడా చెప్తారు. వేరే మాస్టర్స్ కూడా ఆ టైంలో వాడుకుంటుంది ఆ దేహాన్ని అని కూడా చెప్తూ ఉంటారు. మాస్టర్ల అనుభవాల ద్వారా నేను అట్లా అర్థం చేసుకున్నాను. మనకి నిద్రలో కూడా సూక్ష్మ శరీరం విడుదలవుతుందని చెప్తారు కదా. నిద్రలో కానీ కళల్లో కూడా కళలు వచ్చేదంతా కూడా సూక్ష్మ శరీర యానమే అని కూడా చెప్తారు. ఎంతో అర్థం ఉంది, స్పిరిచువల్ సైన్స్ మేడం ఇది. కానీ అనలైజ్ చేయకూడదని చెప్తారు. కళల్ని కానీ, జీవిత అనుభవాల్ని కానీ, ధ్యాన అనుభవాల్ని కానీ. అది అర్థం చేసుకునే శక్తి మనకి అప్పుడు ఉండదు. సమయం పడతా సాధన చేస్తా సజ్జన సాంగత్యం స్వాధ్యాయం చేస్తా ఉండేటప్పుడు మనకు అది మెల్లిమెల్లిగా క్లారిటీ అనేది వస్తుంది అని చెప్తారనమాట. దానికే ప్రత్యక్ష జ్ఞానము, పరోక్ష జ్ఞానము రెండు కలిస్తేనే పరిపూర్ణ జ్ఞానం అవుతుంది. అప్పుడే దివ్య చక్షువు పరిపూర్ణంగా ఉత్తేజితం అవుతుంది. అలాంటి వారిని పరమయోగులు, యోగీశ్వరులు అని కూడా అంటారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం, ఇంత గొప్ప థ్యాంక్ యూ జ్ఞానాన్ని మేడం. అందించారు మేడం. చాలా గొప్పగా ఇప్పటి వరకు కూడా సజ్జన సాంగత్యం ఇంత గొప్పగా చేశారు మేడం. అలానే మాస్టర్స్ జూమ్ లోకి వచ్చేసి ఇంత గొప్ప జ్ఞానాన్ని అందుతున్న మీ అందరికీ కూడా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ప్రత్యేకంగా మేడం. మీకు ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ మేడం.